నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 'హాహా హూహూ' అనే ఒక అపూర్వ గంధర్వుని గాథ నవలను విందాం. ఒక రోజున ఉదయం లండన్లో ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద జనం గుంపులు గుంపులుగా మూగి ఉన్నారు. వారొక విచిత్ర జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారిని అన్ని విధాలా ఆకర్షించింది. ఆ జంతువు మెడ వరకు మనిషి, తల మాత్రము గుర్రపు తల, జూలు, నిక్కిన చెవులు, సగము కనబడుతున్న తిరగలి రాళ్ళల్లే పళ్ళజంట. మొగాన మాత్రం బొట్టు ఉన్నది. అది నిలువు బొట్టు. ఆ జంతువుకు తక్కిన అవయవాలన్నీ మనుష్యులవే. 2 చేతులు, 2 కాళ్ళు, కాళ్ళకి కడియాలున్నవి. అవి బంగారపువో ఇత్తడివో తెలియదు గాని రంగు మాత్రము పసుపు పచ్చన. వాటిని కడియాలనడం కన్నా అందెలనవచ్చు. కాళ్ళ వ్రేళ్లకు 10 రత్నపు టుంగరాలున్నాయి. దండలయందు బాజుబందులు, భుజము మీద భుజకీర్తులు ఉన్నవి. శిరసున కిరీటముంది. ఈ జంతువు చచ్చిపోయినదో మూర్ఛలో ఉన్నదో తెలియదు. ఇది జంతువో మనుష్యుడో తెలియదు. ఒకవేళ ఆ జంతువు నిద్రపోవుచున్నదేమో. ఒత్తిగిలి పడుకొన్నది. ఆ జంతువు పట్టుబట్ట కట్టుకొని ఉంది. ఆ జంతువు 2 చేతుల వెనుక పొడవైన పెద్ద 2 గాయాలున్నవి. ఆ గాయాల నుండి ఇదివరకెంత నెత్తురు కారిందో తెలియదు కానీ కొంత నెత్తురు భూమి మీద గడ్డకట్టి ఉంది. ఆ నెత్తురుతో కొంచెము దూరంలో పడి ఉన్న జరీ ఉత్తరీయం తడిసి ఉంది. వేసవికాలమైన లండన్లో రాత్రిళ్ళు కొద్దిగా మంచు కురుస్తూనే ఉంటుంది కనుక ఆ మంచుకి నెత్తురు ప్రవహించడం మానేసిందల్లే ఉంది. ఆ జంతువు దేహ ప్రమాణం చాలా పెద్దది. మనుష్యులు సామాన్యంగా 5-6 అడుగులు ఉండవచ్చు. ఆ జంతువు 8 అడుగులు ఉండి ఉంటుంది. దాని ఎదురు రొమ్ము మన బారెడంతా ఉంటుంది. మనుష్యులందరూ దాన్ని దూరాన్నుంచి చూడడం మొదలుపెట్టారు. పొద్దెక్కిన కొద్దీ జనం ఎక్కువగా మూగారు. జనం అనేక విధాలుగా చెప్పుకోవడం మొదలెట్టారు. ఒక గ్రీకు భాషా పండితుడు గ్రీకు హీరో థీసియస్ మినిటార్ అనొక ఎద్దుముఖము జంతువును చంపాడు. ఇది కూడా అట్లాంటిదే అన్నాడు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా అడవులలో బహువిధాలైన జంతువులను చూచి వాటిలో కొన్నింటిని లండను జూకు పట్టి తెచ్చిన ఒక గొప్ప వేటగాడిట్లన్నాడు. శరీరము మనిషిది, మొగము గుర్రమిది అయినా ఒక జంతువు ఆఫ్రికాలో అడవులలో ఎక్కడనో ఉన్నదని నేను విన్నాను. కానీ నేను నమ్మలేదు అని. అయ్యో, ఈ జంతువు నాకు దొరికి ఉంటే లండన్ జూకి దీన్ని తీసుకువచ్చే భాగ్యం నాకు కలిగేది. ఇటువంటి జంతువును తెచ్చానని నాకు పీరేజీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడో ఆ లాభము పోయింది కదా అనుకుని బిక్కముఖం వేశాడు. కదలకుండా మెదలకుండా పడి ఉన్న ఆ మృగం దగ్గర కొందరు పిల్లలు సాహసించి పోబోతే తల్లులు వాళ్ళను వెనక్కు లాగారు. ఇది మృగమే అయితే దీనికి బట్టలెక్కడి నుంచి వచ్చినాయి, దీనికి నగలెక్కడివి అని కొందరు ప్రశ్న వేశారు. కొందరు నిజమే అన్నారు. మృగం కాకపోతే మరి ఏమిటి అన్న ప్రశ్న పుట్టింది. మరికొందరు అన్నారు కదా, ఇది తప్పకుండా మృగమేను. దీనిని ఏ అమెరికా దేశస్థుడో ఏ ఫ్రెంచి దేశస్థుడో ఆఫ్రికా అడవుల్లోనో ఎక్కడో పట్టుకున్నాడు. కానీ దానిని ఏరోప్లేను మీద వాళ్ళ దేశానికి తీసుకుపోతుంటే ఈ జంతువు క్రింద పడి ఉంటుంది. ఆ క్రింద పడటంలో చచ్చిపోయి ఉండవచ్చు. అప్పుడు తల పగిలిందేమో. ఆ నెత్తురట్లా కారుతోంది అన్నారు. మరొకడు, అయితే మరి దానికి ఈ బట్టలెక్కడివి? ఒక గుడ్డ పీలిక కట్టుకొని ఇంకొక గుడ్డ పీలిక పైన వేసుకోవడమేమిటి? ఇది ఏమి దుస్తులు? వేసుకున్నచో లాగు కోటు వేసుకొందురు, కానీ గుడ్డ ముక్కలెవరు కట్టుకుంటారు అన్నాడు. మరొకతను, హిందూ దేశములో ఇలాగే కట్టుకుంటారట అన్నాడు. మరొక ధ్వని ఇలా వినిపించింది. హిందూ దేశంలో ఈ మృగాన్ని ఎవళ్ళో పెంచి ఉంటారు. ఇంగ్లీషు తనమంతా మొగంలో ఉట్టిపడే ఒకడు, హిందూ దేశంలో మనుష్యులే మృగాలాయను, వాళ్ళు మృగాలను పెంచటం ఎందుకు అన్నాడు.
అందరూ నవ్వారు. మరొకడన్నాడు, హిందూ దేశంలో వాళ్ళు ఎప్పుడు ఆఫ్రికా అడవుల్లో గాని, దక్షిణ అమెరికా అడవుల్లో గాని వేటకు పోరు. వాళ్ళట్లా పోవడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. అందుచేత ఈ మృగాన్ని వాళ్ళు పట్టుకొన్నది అబద్ధమే, వాళ్ళ దేశంలో పెంచినది అబద్ధమే అన్నాడు. అయితే హిందూ దేశస్థులకు మళ్ళీ మృగం ఒంటిని బట్టలెందుకుండాలి అన్న ప్రశ్న వచ్చింది. దానికొక బుద్ధిమంతుడు సమాధానం చెప్పాడు. ఈ మృగాన్ని పట్టుకొన్న వేటగాడు కొన్నాళ్ళు హిందూ దేశంలో ఉండి ఉంటాడు. అతడు ఫ్యాన్సీకి ఈ మృగానికి ఈ దుస్తులు వేసి ఉంటాడని. సమాధానం కుదిరింది. అందరూ అతన్ని మిక్కిలి అభినందించడం మొదలుపెట్టారు. ఒకవేళ ఆ మృగం నిద్రపోతుందేమో, కేకలకు లేస్తే ఏం అపాయం జరుగుతుందో అని కొందరు జనాన్ని కేకలు వేయవద్దని చెప్పడం మొదలుపెట్టారు. మరొకడు, అయితే ఈ మృగం ఒంటి నిండా ఇన్ని నగలెక్కడ నుంచి వస్తాయి? ఆ నగలు చాలా ఖరీదు కలవే అన్నాడు. ఆ మాట ఎవరూ వినిపించుకోలేదు. జనము చేసే వృధా ఎక్కువైపోయింది. మృగం చచ్చిపోయిందని కొందరు, బ్రతికే ఉందని కొందరు. ప్రతి వాళ్ళకి మృగం లేస్తే ఏం అపాయం జరుగుతుందో అని భయమే. కానీ ఈ వింత వదిలిపెట్టి ఎవరూ పోలేరు. రోడ్ల మీద ట్రాఫిక్కు ఎక్కడిదక్కడ ఆగిపోయింది. జనమందరూ చుట్టుకొనడమే గాని మరొకటి జరగలేదు. ఇంతలో ఈ వార్త లండన్ అంతా తెలిసిపోయింది. పెద్ద పెద్ద డ్యూకులు, లార్డ్ మేయరు, ఆర్చ్ బిషప్పు అందరూ వచ్చారు. స్కాట్లాండ్ యార్డు వారంతా ఒత్తిగిల్లారు. పోలీసు వాళ్ళను షూట్ చేసేందుకు తయారుగా తుపాకులతో జంతువు చుట్టూను 20 గజాల దూరములో నిలుచుండబెట్టి, మేయరు మరికొందరు గొప్పవారు జంతువు దగ్గరకు నడిచారు. వారి చేతులలో కనురెప్పపాటులో ప్రేలి జంతువును దగ్ధం చేయగల పిస్తోళ్లు గురిపెట్టి ఉన్నవి. జనాన్ని పోలీసు వారు ఎక్కడి వాళ్ళనక్కడ పారద్రోలారు. ఇదివరక జనం ఆ జంతువుకింతకన్నా దగ్గరగా వెళ్ళింది. జనంలో కొందరు పిస్తోళ్లు లేకుండానే ఇంతకు పూర్వం ఆ జంతువుకు చాలా దగ్గరగా వెళ్ళి సర్వము పరిశీలించారు. అయినా వారు అధికారులు కనుక అధికారులు చేయాల్సిన పద్ధతిగా చేస్తున్నారని అనుకోవాలి. పెద్దలందరూ పిస్తోళ్లతో తయారుగా నిల్చుంటే ఒక గుమాస్తా వచ్చి జంతువును పరిశీలించాడు. జంతువు చచ్చిందో బ్రతికి ఉందో తెలుసుకోవడానికి గొప్ప డాక్టర్ల కోసం కబురంపించారు. గొప్ప ఇనుప గొలుసులు తెప్పించి జంతువుకి కాళ్ళు చేతులు కట్టివేశారు. జంతువు ఒకవేళ లేచినా ఏమీ చెయ్యలేదు. తర్వాత డాక్టర్లు వచ్చి పరీక్షించారు. వాళ్ళు 2 ప్రక్కలా 2 గంటలు పరీక్ష చేసి ఈ జంతువు చావలేదు, బ్రతికి ఉన్నదని చెప్పడానికి వీలులేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసము లాడడం లేదు, హృదయంలో స్పందనం లేదు, అయినా హార్టు సౌండుగా ఉంది. నాడి ఆడటం లేదు, కానీ నెత్తురు చల్లబడలేదు. ఈ జంతువు యొక్క శరీరతత్వానికి మన వైద్య సూత్రానికి సంబంధం లేదల్లే ఉంది. ఈ జంతువు కళేబరం లోకంలో ఉండే జంతువుల కళేబరం వంటిది కాదు. ఇది ఈ లోకంలోని జంతువు కాదు అని తీర్మానించారు. ఈ తీర్మానం ఆ నోటా పొక్కి జనసామాన్యంలో హాస్యం పుట్టించింది. జంతుశాస్త్రవేత్త అయి ఆఫ్రికా నుంచి అనేక వింత మృగాలను లండన్ జూకు తెచ్చిన మిస్టర్ డికెన్సన్ డాక్టర్లనందరినీ పరిహసించాడు. తానైతే ఒక్క నిమిషంలో ఆ జంతుతత్వం తెలియజేసేవాణ్ణన్నాడు. జంతువును సర్వదా పరీక్షించారు. జంతువు చేతుల వెనుకనున్న 2 పెద్ద పొడుగైన గాయాలు ఎందుకైనవో తెలియలేదు. ఏ విమానం మీద నుంచో జంతువు కింద పడి ఉండాలి అన్న విషయం మట్టుకు నిర్ధారణగా తేలింది. అది రాత్రిపూట ఎప్పుడో జరిగి ఉండాలి. ఈ జంతువు విమానం నుంచి క్రిందకు దూకబోతూ 2 చేతులు వెనక్కి వేసి ఏదో పదునైన వస్తువును పట్టుకొని ఉండాలి. అప్పుడీ 2 చేతుల వెనుక కోసుకొని పోయి ఉంటుంది అని నిశ్చయం చేశారు. కానీ ఈ జంతువు అల్లా పడి ఉంటే దీనికి దేహం మీద మరెక్కడా దెబ్బ తగలలేదాయెను. అంత ఎత్తు నుంచి పడి ఉంటే ఎలా తగలకుండా ఉంటుంది అన్నారు. ఆ జంతువు ఒంటి మీద నుండి నగలన్నీ తీశారు. అవి ఒక జాబితా వ్రాసి పోలీసు వారి ఆధీనంలో ఉంచారు. డాక్టర్లు ఆ జంతువు గాయమునకు కట్టుకట్టి మందు వేశారు. ఎంతసేపటికి ఆ జంతువు కదలలేదు, మెదలలేదు.
దానిపై ఉన్న బట్ట పరీక్షించారు. అంతటి సుకుమారమైన వస్త్రం ఏ దేశంలో నేశారో తెలియదు. డక్కా మజిలీన్లు అని చెప్పుకొంటారు. అవైనా అంత సన్నంగా ఉంటాయో లేదో. ఆ వస్త్రానికి పైగా జరీ. ఆ జరీ సొగసు చెప్పడానికి వీలులేదు. అంచు సందెకాలపు గులాబీ రంగుతో వేశారు. ఆ వస్త్రం ఆశ్చర్యంగా ఉంది. ఆ జంతువును 100 మంది మనుష్యులు పట్టుకొని ఒక పెద్ద మోటారు వ్యాను మీదకెక్కించారు. దీనిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళాలనో, మృగ ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళాలనో తెలియలేదు. జూ అధికారి జంతువు తనదన్నాడు. మేయరు జంతువు మేల్కొన్న తర్వాత దాని గుణగణాలను బట్టి గాని ఏమీ నిర్ణయించడానికి వీలు లేదన్నాడు. స్కాట్లాండ్ యార్డులో 10 గజములు పొడవు, 10 గజములు వెడల్పు, 15 అడుగుల ఎత్తున బలిష్టమైన ఇనుప బోను కట్టారు. చుట్టూ 100 మంది పోలీసు వారిని గుండ్లు దట్టించిన పిస్తోళ్లతో కాపలా పెట్టారు. అప్పటికి పొద్దుకూకింది. 10 మంది డాక్టర్లు ఆ జంతువు చుట్టూ కూర్చున్నారు. జంతువు ఒకవేళ లేచినచో ఆహారమేమిటని విచారణ సాగింది. ఉలవలు, గడ్డి, రొట్టెలు, సారా సీసాలు అన్నీ తయారుగా ఉంచారు. జంతువు మేల్కొనవలెనని ఎదురు చూస్తున్నారు. ఆ జంతువు తరువాత 15 రోజులకు కదలడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు ఆ మృగాన్ని చూసేందుకు ఇంగ్లాండు 4 వైపుల నుండి, యూరపులో నుండి జనము తీర్థప్రజగా వచ్చి చూచిపోతున్నారు. కొత్తగా వచ్చే జనానికి లండన్ హోటళ్ళు చాలడం లేదు. జనం ఊరంతా కిటకిటలాడిపోతుంది. ఇట్లా ఉండగా ఆ మృగం అటూ ఇటూ కదిలిందన్న వార్త కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి లండన్ అంతా తెలిసిపోయింది. ఇనుప పంజరం చుట్టూ రివాల్వర్లు, 8 బారుల తుపాకులు పుచ్చుకొని సైనికులు నించున్నారు. ఆ మృగం వీపు మీద గాయాలు డాక్టర్లు కట్టుకట్టిన మాననే లేదు. జంతువుకి మెలకువ వచ్చింది. చేతులు చాచి కాళ్ళు నెక్కించి నీల్గి అటూ ఇటూ ప్రక్కలకు దొరిలి జంతువు కన్ను తెరిచింది. వెంటనే చుట్టూ సైనికులు మరీ జాగ్రత్త పడ్డారు. ఆ జంతువు కళ్ళు తెరిచి తన చుట్టూ చూచింది. ఆశ్చర్యపోయినట్టు అటూ ఇటూ చూచింది. లేచి కూర్చుంది. ఎగిరి ఒక గంతు వేసి నిలుచుంది. కిమ్ గదోహ్మి అని ఒక పెద్ద అరుపు అరిచింది. ఆ అరుపు దగ్గరున్న వాళ్ళకి సువ్యక్తంగా వినిపించలేదు. గుర్రము సకిలించినట్లే ఉన్నది. కానీ ఫర్లాంగు దూరంలో ఉన్న వాళ్ళకి అక్షరాలు విస్పష్టంగా వినిపించినవి. కానీ అది భాష అని ఎవరికి తెలుసును? భాష అయితే ఏమి భాషో? అయినా ఈ జంతువునకు భాష ఏమి తెలుసు? అది భాష కావచ్చునన్న ఊహయే ఎవరికినీ పోలేదు. దూరానికి ఒక అరుపులో అక్షరాలల్లే వినిపించినా వాళ్ళకి కొంత ఆశ్చర్యం వేసింది. అప్పటికి పగలు 2 జాములైంది. మృగము తన చుట్టూ ఇనుప పంజరము ఉండడం చూచి ఒక పెద్ద సకిలింత సకిలింది. అది నవ్వినట్లున్నది. కాని మళ్ళీ దాని కళ్ళల్లో ఒక విధమైన దుఃఖం గోచరించింది. అంతటితో ఆ జంతువు నేలపడి బాధ చేత కొట్టుకుంటున్నట్లుగా ఒక అరుపు అరిచింది. ఆ అరుపు దూరాన ఉన్న వాళ్ళకి అహో మయి అధన్యత్వం కిమేతత్ కిం సమాదిష్ట అన్నట్లుగా వినిపించింది. దగ్గర ఉన్న పోలీసులు, సైనికులు గుర్రము చిత్ర విచిత్రంగా సకిలిస్తోందని అనుకున్నారు. అందులో కొందరు పెద్దలు దీని తత్వం ఈ మాత్రంతో తెలియలేదనుకున్నారు. మళ్ళీ కొంతసేపటికి జంతువు లేచి కూర్చుని జనాన్ని చూస్తే ఇప్పటికీ జంతువుకు కొంత ఆశ్చర్యం తగ్గింది. ఇంతలో అక్కడ ఉన్న అధికారులు ఆహారం తెచ్చి జంతువుకి దగ్గరగా తోశారు. జంతువు ఆహారాన్ని చూచింది. రొట్టెలు, ఉలువలు, బంగాళాదుంపలు ఇవన్నీ చూస్తే జంతువుకు అవేమిటో తెలియలేదు. ఇంతలో ఫలములు కొన్ని తెచ్చి దాని ముందర పెట్టారు. జంతువు వాటి వంక చూడడంతోటే అవి పళ్ళని తెలుసుకున్నట్లు కొంత అభినయం చేసింది. ఆ పళ్ళు చేత్తో పుచ్చుకుంది. అందరూ తింటుందనుకున్నారు. కాని అది పండు తుంచి అటూ ఇటూ చూచి మళ్ళీ పక్కనే పెట్టింది. 15 రోజుల మట్టి తిండి లేదే దీనికి, పండు తినదేమబ్బా అని కొందరు, అంత మృగానికి ఆకలి తీరాలంటే ఆ పండేమి చాలుతుంది అని కొందరు, చిత్రంగా ఉంది, గుర్రము పళ్ళు తినటమేమిటి అని కొందరు. కొంతసేపు జంతువు ఆలోచించింది. ఇనుప పంజరము బయటనున్న ఒకనికి
చేతితో దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసింది. జంతువు వాడు దగ్గరకు రాగా సకిలించింది. ఆ ధ్వని దూరపు వాళ్లకు కోనుతుమం అనునట్లు వినిపించింది. దీనితో ఆ జంతువేదో మాట్లాడుచున్నదని అందరూ గ్రహించ ఆరంభించిరి. కాని ఏమి మాట్లాడుచున్నది అను విషయం అట్లుండగా ఇది మాట్లాడుట ఏమి అని ఆశ్చర్యమే ఎక్కువైపోయింది. తాను చెప్పినది వారికి తెలియలేదని జంతువునకు తెలిసింది. అది ఏమనుకున్నదో 2 చేతులతో నెత్తిమీద నీళ్లు పోసుకున్నట్లు సైగ చేయడం మొదలుపెట్టింది. ఎవరికీ ఏమీ తెలియలేదు. కొంతసేపటికి చూడవచ్చిన వాళ్ళల్లో ఒక హిందూ దేశస్థుడు ఉన్నాడు. అతడన్నాడు కదా, స్నానం చెయ్యాలనేమో అని. ఈ మాట క్రమంగా మేయరు చెవుల పడ్డది. ఆ సంగతి నిజమేనన్నట్లు తెలిసింది. ఆ జంతువు చేత స్నానం చేయించడమెట్లా? ఎన్ని నీళ్లు తెస్తే సరిపోతవి? జంతువు కాళ్లకు చేతులకు సంకెలలు కట్టి థేమ్స్ నది దగ్గరకు తీసుకుపోదామన్నారు కొందరు. అది చాలా అపాయకరము. దారిలో జంతువు మనుష్యుల మీద పడి చంపవచ్చును అని మరికొందరన్నారు. ఇట్లా కాదని ఇండ్లు ఆర్పుటకు ఉపయోగించే గొట్టాలు తెచ్చి పైపులలో నుండి జంతువు మీద నీళ్లు వదిలిపెట్టారు. జంతువు పైనుంచి క్రిందకు తడిసిపోయింది. బోనులో క్రింద అంతా బురద అయ్యింది. అప్పుడు జంతువు తన పైనున్న ఉత్తరీయం పిండి తుడుచుకుంది. ఆ ఉత్తరీయం కట్టుకొని కట్టిన ధోవతి పిండి ఇనుప కటకటాలకు ఆరగట్టింది. ఇదంతా చూస్తున్న జనం ఒడ్డు విరిగి పోతున్నారు. వాళ్ళ ఆశ్చర్యానికి అంతూ పంతూ లేదు. క్రింద అంతా బురద కావడం మూలంగా కూర్చోవడానికి వీలు లేదన్నట్లు జంతువు సైగ చేసింది. దాన్ని గ్రహించి ఒక పెద్ద బల్ల తీసుకువచ్చి ఆ లోపలికి అందించారు. జంతువు ఆ బల్ల వేసుకుని దానిమీద బాషీపట్టుగా కూర్చుండి ముక్కు మూసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది. చుట్టుపట్ల ఉన్న వాళ్ళకి దీని తత్వమేమీ తెలియలేదు. గంటసేపటికి మళ్ళీ కళ్ళు తెరిచింది. లేచి నిలుచుంది. ఆరిన బట్ట కట్టుకుంది. తాను కట్టుకున్న ఉత్తరీయం తడిగా ఉంటే అది ఆరేసింది. పండ్లు చూపించి ఇట్లాంటివి తీసుకురమ్మని సైగ చేసింది. వెంటనే మేయరు మనుష్యుల్ని పంపించి ఒక తట్టెడు పళ్ళు తెప్పించాడు. చెంబు కావాలని సైగ చేసింది. ఆ దేశంలో చెంబులెక్కడివి? ఒక గ్లాసు తెచ్చి ఇచ్చారు. ఆ గ్లాసు తీసుకుని మృగం పళ్ళ మీద నీళ్లు చల్లి ఏదో గొనుక్కుంటూ చేతులు పళ్ళ మీద తిప్పి ఆ తట్టెడు పళ్ళు తింది. నీళ్లు కావలెనని చేయి చూపించింది. మళ్ళీ గొట్టంలోంచి వదిలిపెట్టారు. ఆ నీళ్లు కడుపారా త్రాగింది. తరువాత ఆ బల్ల మీద కూర్చుని వాళ్ళ వంక పరకాయించి 4 వైపులా చూచింది. కొంతసేపటికి మళ్ళీ నవ్వింది. ఇప్పటికీ జనానికి ఆ మృగం ఇలా నవ్వుతుందని తెలిసింది. మృగం కటకటాల వంక చూపించి ఇవి ఎందుకన్నట్లు ప్రశ్నించింది. అందరూ ఆశ్చర్యపోయినారు. కొందరన్నారు కదా, ఇది మృగం కాదు, మనుష్యుడేను. తలకాయ మాత్రం గుర్రపు తలకాయ. కానీ మనము ఖండాలన్నీ కనిపెట్టాము గాని ఇలాంటి మనుషులు ఏ ఖండంలో ఉంటారో ఆ ఖండాన్ని కనిపెట్టలేదు. కనుక అతడు మాట్లాడే భాష ఏమిటో కనుక్కుందాం. వాళ్ళది ఏ దేశమో కనుక్కుందాం. ఆ మనుష్యుడు జంతువు కాదు, చాలా నాగరికత కలిగిన జాతిలా కూడా ఉన్నది. అటువంటి వాణ్ణి చుట్టూ ఇనుప పంజరం ఎందుకు? తీసివేస్తే బాగుంటుందన్నారు. అధికారులు మాత్రం ఇనుప పంజరం తీసివేయడానికి వీల్లేదు, ఇది జంతువు కాదని నమ్మకం ఎట్లాగు? జనం మీద పడి విరుచుకు తింటే ఎల్లాగు అన్నారు. ఇనుప పంజరం తీసివేయలేదు. చుట్టూ ఉన్న అధికారులు ఇంగ్లీషులో ఆ జంతువుతో చాలా విషయాలు చెప్పారు. ఆ భాష ఆ జంతువుకి తెలియలేదని తెలుసుకొని ఫ్రెంచి, జర్మనీ, ఇటాలియను, రష్యను భాషలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా మాట్లాడి వినిపించారు. ఆ జంతువుకేమీ తెలియలేదు. ఒక నీగ్రోను పిలిపించి వాడి భాష మాట్లాడించారు. ఆ మాటలన్నీ విని ఆ జంతువు పరిహాసించినట్లు నవ్వడం మొదలుపెట్టింది. అందరూ ఏమీ తెలియక ఊరుకున్నారు. ఒకరిద్దరు మాత్రం ఈ జంతువు మన భాషలు విని పరిహాసిస్తున్నదని మనస్సులో అనుకొన్నారు. కొంతసేపటికి కిం మయాశ్రితం,
కిమ్మిదం అన్న మాటలు దూరానికి వినపడేట్టు మళ్ళీ సకిలించింది. అప్పటికందరికీ ఆ జంతువు మాట్లాడుతున్నదని తెలిసింది. తమ భాషలేమీ దానికి తెలియకపోవడం మూలంగా ఏమి చెయ్యవలెనో తెలియలేదు. కానీ ఆ మృగంలో ఒక విశేషము కనిపించింది. తొణకదు, బెనకదు. తన చుట్టుపట్లనున్న జనాన్ని నిరాదరణగా చూస్తుంది. ఇంతసేపు సైనికులు చుట్టూ తుపాకులు తయారుగా పెట్టుకొని కూర్చున్నారు. ఆ జంతువు కన్ను ఇప్పుడు ఒక తుపాకీ మీద పడ్డది. ఎందుచేతననగా ఆ జంతువు ఇనుప పంజరాన్ని అంటుకొని నిలుచున్నది. ఆ వెనుకనున్న సైనికుడు భయపడి 4 అడుగులు వెనుకకు వేసి తుపాకీ ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడే ఆ జంతువు వెనుకకు తిరగడం తటస్థించింది. అది చూచి వాడి భయం చూచి అది ఏదో మారణ సాధనం అని తెలుసుకుంది. దాని వంక సాభిప్రాయంగా చూసింది. దానిని తన చేతికిమ్మని అడిగింది. వాడివ్వలేదు. అందరూ ఆశ్చర్యపోయి చూశారు. అప్పటికి పొద్దుగుంకింది. జనం ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. ఒక పోలీసు ఇన్స్పెక్టర్ కొడుకు 8 ఏళ్లవాడు తన వింత కోసము చేతిలో ఉన్న బ్యాట్ పెట్టి ఆ మృగాన్ని వెనుక నుంచి పొడిచాడు. మృగం వెనక్కి తిరిగి చూచింది. వాడు దూరంగా పరిగెత్తాడు. వాణ్ణి పట్టుకోవడానికి మృగం తన చేయి ఇనుప కటకటాల్లోంచి చాచింది. వాడందలేదు గాని ఒక సైనికుడు చేతికందినాడు. వాని చేతిలో తుపాకీ మృగము లాక్కుంది. అది ఇనుప పంజరములోకి తీసుకుంది. వెంటనే జనము ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయినారు. పోలీసులు, సైనికులు కూడా పారిపోబోతుండగా మేయరు వాళ్ళని ఆజ్ఞతో నిలబెట్టాడు. మృగము తుపాకీని తీసుకుని దానిని పరిశీలించడం మొదలుపెట్టింది. ఆ జంతువు చేతిలో చిక్కిన తుపాకీ మళ్ళీ తీసుకోవడం ఎలాగా అని అధికారులందరూ విచారించారు. వీళ్ళు విచారించేటప్పుడు ఆ జంతువు తుపాకీని అటు తిప్పి ఇటు తిప్పి పరిశీలించడం మొదలుపెట్టింది. ఏ సమయంలో దాని చేయి ట్రిగ్గరు మీద పడుతుందో, ఎప్పుడు తుపాకీ పేలుతుందో, ఎవరికి దెబ్బ తగులుతుందో అని అందరూ భయపడడం మొదలుపెట్టారు. మేయరు ఆజ్ఞాబలం కాకపోతే సామాన్య సైనికులందరూ ఇదివరకే పారిపోయేవాళ్ళు. అందులో ఒక పెద్ద ఇన్స్పెక్టరు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక ఊరకుక్కను తెప్పించి దానిని ఆ జంతువు చూస్తుండగా తుపాకీతో పేల్చాడు. అది చచ్చిపోయింది. ఇక తుపాకులన్నీ జంతువు వైపు బారుపెట్టి తుపాకీ బయట పడేస్తావా, కాల్చమన్నావా అన్నట్లుగా సంజ్ఞ చేశాడు. లోపలనున్న జంతువు తుపాకీ వంక సాభిప్రాయంగా చూసింది. కుక్కను తుపాకీతో చంపినవాడు కొత్త తోట మళ్ళీ అందులో పెట్టడం చూచింది. మరి ఏమాలోచించుకుందో తుపాకీ బయటకిచ్చేసింది. తుపాకీ అందిపుచ్చుకునే వాడికి తుపాకీ మడమతో తోసింది కాబోలు. వాడు వెల్లకిలా పడ్డాడు. రాత్రిపూట తెల్లవార్లు ఆ మృగం కళ్ళు మూసుకు ధ్యానం చేయడం మొదలుపెట్టింది. రోజూ రాత్రిళ్ళు ఆ మృగం కప్పుకునేందుకు 2 గొంగళ్ళు వీళ్ళే బోనులో పడేశారు. ఇన్నాళ్ళు ఆ గొంగళ్ళు ఎక్కడ వేసినవి అక్కడనే ఉండేవి. ఇవాళ ఆ మృగం గొంగలి తీసి కప్పుకుంది. ఇక్కడ ఇలా ఉండగా జూ అధికారి ఈ మృగాన్ని తన జూకి పంపించాలని మేయరుకు అర్జీ పెట్టాడు. అధికారులందరితో పోయి చెప్పాడు. కానీ మేయరుకు ఈ మృగాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. దీని మూలంగా వాళ్ళిద్దరికీ మనస్సుల్లో వైమనస్యాలు ఏర్పడ్డవి. జూ అధికారి ఒక విషయం ఆలోచించాడు. అందరూ నిద్రపోతూ ఉండగా మృగాన్ని మోటారు లారీ మీద వేసుకొని జూకి తీసుకువెళదామని. ఆ రాత్రియే అతను తగిన ప్రయత్నాలన్నీ ఏర్పాటు చేశాడు. అక్కడ కాపలా ఉన్న పోలీసు వాళ్లకు కొందరికి ఏవేవో ఆశలు పెట్టి తను మృగాన్ని తీసుకువెళ్తుంటే వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉండేటట్టు చేశాడు. కానీ అతని మనస్సులో భయంగానే ఉంది. అట్టాంటి పని లండనులో జరగడం అసంభవం. మేయరు సర్వాధికారి. దీనివల్ల జూ అధికారికి ఉద్యోగం కూడా పోవచ్చు. అయినప్పటికీ మృగాలంటే ఆ దేశీయులకున్న వింత కొద్దీ ఇలాంటి కార్యం తలపెట్టాడు. ఆ రోజున రాత్రి 2 జాముల వేళ 20 మంది మనుష్యులు ఒక లారీ వచ్చి ఇనుప పంజరం దగ్గర నిలిపారు. అప్పుడు కొద్దిగా ధ్వని జరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ వింత మృగం నిద్రపోతున్నదల్లా లేచి ఆవలించింది. పెద్దగా సకిలించింది. ఆ మ్రోతకు చుట్టుపట్ల నిద్రపోతున్న సైనికులందరూ లేచారు. ఇన్స్పెక్టర్లు లేచారు.
జూ అధికారి ఇంకా మృగాన్ని తీసుకువెళ్ళడం పడదని ఏదో పని మీద వచ్చినట్లుగా నటించి లారీ తోలుకెళ్ళాడు. మర్నాడు తెల్లవారింది. ఆ మృగం మళ్ళీ స్నానం చెయ్యాలన్నట్లు అభినయించింది. పైపులోంచి నీళ్లు వదిలిపెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు. మృగం అలా వద్దని చేతితో సంజ్ఞ చేసింది. మరి ఎలా స్నానం చేస్తుంది? ఇంతలో ఆ మృగం ఏదో అడుగుతున్నట్లుగా అరిచింది. అది దూరానున్న వాళ్ళకి ఇలా వినిపించింది. పృచ్ఛిష్యామి అస్తి వా అత్ర నది. ఈ మాటకి అక్కడనున్న వారికెవ్వరికీ అర్థం తెలియదు. సరిగా ఆ సమయంలో మేయరు దాని అరుపు మాటలల్లే వినిపించేటంత దూరంలో ఉన్నాడు. ఆయనకి అది ఒక భాషల్లే వినిపించింది. ఆశ్చర్యపోయినాడు. ఆ వెనుకటి దినమల్లా ఆయన మృగానికి దగ్గరగానే ఉండటం మూలంగా ఆ మృగం అరుపులల్లేనే వినబడ్డది. ఇది ఏమి భాష అయి ఉంటుంది? ఇది జంతువు కాదు. ఏ దేశము మనిషియో కావాలి. ఏ దేశంలోనూ ఇలాంటి మనుష్యులు లేరని జాగ్రఫీ, హిస్టరీలు చెబుతున్నవి. మేయరు అక్కడే నిల్చున్నాడు. మళ్ళీ మృగం మాట్లాడితే విందామని. మళ్ళీ మృగం అరిచింది. పృచ్ఛిష్యామి అస్తి వా అత్ర నది అని అక్షరాలు మేయర్కి విస్పష్టంగా వినిపించినవి. అప్పటికప్పుడే కొంచెం ప్రొద్దెక్కడం మూలంగా జనం గుంపులై చూడవస్తున్నారు. అందులో ఒక ఆయన లండన్ యూనివర్సిటీలో సంస్కృత పండితుడు. ఆయన ఇంగ్లీషు వాడే. ఆయనకి 15 రోజుల నుంచి ఇలాంటి మృగం దొరికిందని చెబుతూనే ఉన్నారు. కానీ ఆయన విశ్వసించలేదు. ఇలాంటి విషయాలు సామాన్య జనం నమ్మినంతగా పండితులు నమ్మరు కదా. ఆ మృగం నిన్న మేల్కొన్నదని, అది మాట్లాడుతున్నదని కూడా చెప్పారు. చెబితే ఈ వింత చూద్దామని ఇన్నాళ్లకు ఆయన బయలుదేరి వచ్చాడు. వచ్చి మేయరు నిల్చున్న చోట నిల్చున్నాడు. ఈ మాటలు ఆయన చెవిని కూడా పడ్డవి. ఆయన ఆ ధ్వని విని మేయరుతో మాట్లాడాడు. ఇది సంస్కృతం కాదు, కానీ సంస్కృతమల్లే ఉంది. సంస్కృతంలోంచి పుట్టిన భాషలు చాలా ఉన్నవి. వాటిని ప్రాకృతం, పైశాచి మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ భాష వాటిల్లో ఏదో అయి ఉంటుంది. నా దగ్గర ప్రాకృత భాష డిక్షనరీ ఉంది. అది తీసుకువస్తాను. అయినా జంతువుకి ప్రాకృతం వస్తే సంస్కృతం కూడా కొంత తెలిసే ఉంటుంది అని తాను ఇనుప పంజరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మృగాన్ని చూచి చేయి త్రిప్పుతూ ప్రశ్నించాడు, కిమత్త అని. ఆ జంతువు ఈ మాటలు వింటూనే చెవులు రిక్కించి, కనులు పెద్దవి చేసి, చేతులు చాచి పెద్దగా సకిలించింది. ఆ పండితునికి ఆ మాటలేమీ తెలియలేదు. అతడు మరల అడిగాడు. అడిగితే మృగం ఏదో చెబుతుంది. అతనికి ఆ సంగతి తెలియలేదు. కొంతసేపటికి దగ్గర ఉంటే వినబడదు, తెలియదు, దూరంగా ఉంటే తెలుస్తుంది అని వాళ్ళందరూ గ్రహించారు. ఆ జంతువు గొంతుక పెద్దది కనుక దగ్గర ఉన్న వాళ్ళకి పెద్ద మోతల్లే మాత్రమే వినబడుతున్నది. దూరంగా పోయిన కొద్దీ ఆ ధ్వని పలచబడి దూరానికి ఆ ధ్వనిలో శబ్దాలు విస్పష్టంగా వినబడుతున్నవి. ఆ పండితుడు దూరంగా పోయి మళ్ళీ విన్నాడు. అక్షరాలు బాగా వినపడ్డవి. అత్ర సమీపే అస్తి వా కాచిన్ నది స్నాతుమిచ్ఛామి అని మాటలు విస్పష్టంగా వినిపించినవి. కానీ ఇందులో ఒక ఇబ్బంది వచ్చింది. ఆ మృగం అనే మాటలు వినవలెనంటే 100 గజాల దూరం పోవాలి. దానితో మాట్లాడాలంటే దగ్గరకు రావాలి. ఈ దూరం పోవడం, దగ్గరకు రావడం ఇది అశక్యంగా అనిపించింది. పండితుడు మేయరుతో చెప్పాడు. ఆయన స్నానము చేయవలెనట. ప్రక్కనేదైనా నది ఉందా అని అడుగుతున్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ మేయరు గుండె గుబేలుమన్నది. ఈ మృగాన్ని తీసుకువెళ్ళడమెట్టా? స్నానం చేయించడమెట్లా? స్నానం చేయిస్తే ఇది నదిలోంచి మళ్ళీ వస్తుందో రాదో అన్న ఆలోచన మొదలుపెట్టింది. అధికారులందరూ కూర్చుండి ఆలోచన చేశారు. ఈ జంతువును నదికి తీసుకుపోయి స్నానం చేయించవచ్చునా కూడదా అని. అసలు స్నానం చేయించడం ఎట్లా అన్న ప్రశ్న పుట్టింది. అది ఎట్లాగో తర్వాత విచారిద్దాము. మొట్టమొదట నదికి తీసుకువెళ్ళవచ్చునా అన్నారు ఒక ఆయన. స్నానం చేయిస్తే తప్పేమున్నది? అది ఏదో ఉష్ణదేశాలలో మృగమల్లే ఉన్నది అన్నాడు. మరొక ఆయన, మృగమేమిటి, సంస్కృత భాష మాట్లాడుతోంటేను
సంస్కృత భాష గొప్ప భాష అని, ఆ భాషలో చాలా గొప్ప పుస్తకాలున్నవని చెబుతారు. ఆ భాష మాట్లాడుతున్నది మృగమెల్లా అవుతుంది అన్నాడు ఇంకో ఆయన. అది మృగమో మనుష్యుడో తెలియడానికి వీలు లేకుండా ఉంది. తల చూస్తే మృగం, మాట చూస్తే మనుష్యుడు. సంస్కృత భాష మాట్లాడుతుంటే గొప్ప నాగరికత కలజాతి ప్రాణి అనుకోవలసి వస్తుంది. నిజానికి అతని ఒంటి మీద నగలు, బట్టలు చూస్తే నాగరికత ఉన్నట్లే తోస్తుంది. ఆ మృగాన్ని స్నానం చేయనివ్వవచ్చు అన్నాడు. ఇంకొక ఇన్స్పెక్టర్ అన్నాడు, అది సంస్కృతమో కాదో, ఆ పండితుడట్లా అనుకున్నాడేమో. అయినా మాట్లాడే భాషని బట్టి మాట్లాడే వాళ్ళ నాగరికత నిర్ణయమెట్లా అవుతుంది? నాగరికమైన భాష మాట్లాడుతూ హృదయంలో మనుష్యులు రాక్షసులు కావచ్చు. ఈ మృగాన్ని మనం నదికి తీసుకువెళ్తే దారిలో ఇది మనుష్యుల్ని చంపుతుందేమో. పైగా ఇందులో ఇంకొక ఇబ్బంది ఉంది. హిప్పోపోటమస్ అనే జాతి నీటి గుర్రాలు ఉన్నవి. ఇది ఆ జాతిలో ఇంకో గుర్రమేమో. మనము నీటిలో దిగనివ్వడం తోటే ఇది మునిగి మనకు కనబడకుండా పోవచ్చు. పోయిన తర్వాత మనం ఖైదులో పెట్టామని మనకు అపకారం చేయవచ్చు. కనుక నదికి తీసుకువెళ్ళకుండడం మంచిది. అతని వాదన అందరికీ నచ్చింది. నిజమేనంటే నిజమే అన్నారు. ఒకవేళ ఇది పోయి హిప్పోపోటమస్ జాతితో కలిస్తే మనుష్యుల జ్ఞానానికి ఎంత లోపం. మనమందరం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలలోనున్న పరమ రహస్యాలన్నీ కనుక్కొని జ్ఞానం రాసిపోశాము. ఈ మృగాన్ని గురించి పరిశోధన చెయ్యక ముందు దీన్ని చేతిలోంచి జారవిడ్చుకోరాదు అని నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం ఆ మృగంతో చెబితే మృగం కోపిస్తుందేమో అనుకున్నారు. అందుచేత మళ్ళీ ఒక ఆలోచన చేశారు. మృగానికి విషయమే చెప్పవద్దు. ఈ చుట్టుపట్ల నది లేదని చెబితే సరిపోతుందన్నారు. ఆ పండితుడి చేత ఆ మృగంతో ఆ విషయమే చెప్పించారు. ఈ మాట చెప్పటంతోటే ఆ మృగం ముఖం దుఃఖంగా పెట్టింది. కొంత ఆలోచించినట్లు కనబడ్డది. అప్పటికే పొద్దెక్కడం మూలంగా పైపు గొట్టాలతోనే మృగాన్ని స్నానం చేయించారు. అది మళ్ళీ కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానం చేసింది. తట్టతో పళ్ళు తెచ్చారు, ఆరగించింది. ఈ మృగం మాట్లాడుతుందని, ఆ భాష సంస్కృతమని, స్నానం చేస్తే గాని భోజనం చెయ్యదని, భోజనం చెయ్యకముందు ఏదో ధ్యానం చేస్తుందని ఈ వార్త దేశదేశాలకు వ్యాపించింది. యూరోపులో గగ్గోలు పుట్టింది. జర్మనీ నుంచి సంస్కృత పండితులు ఒక రైలు పట్టే అంతమంది బయలుదేరి లండన్కు వచ్చారు. జనం మృగాన్ని చూసేందుకు వీలు లేకపోవడం మూలంగా వేరే పెద్ద ఇల్లు కట్టించారు. ఆ ఇంట్లోకి సమృద్ధిగా గాలి వచ్చేటట్లు చేశారు. ఆ ఇల్లు పెద్ద ఎత్తున స్థలం మీద కట్టించారు. ఇంటికి గోడలు లేవు. చుట్టూ బలిష్టమైన ఇనుప కటకటాలు పెట్టించారు. ఆ ఇంటి చుట్టూ పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం చుట్టూ ఎత్తైన గోడ. ఆ మృగాన్ని ఈ ఇనుప పంజరంలోంచి చక్రాలు పెట్టిన మరొక పెద్ద ఇనుప పంజరంలోకి పట్టించి అందులో నుంచి ఆ ఇంట్లోకి ప్రవేశపెట్టించారు. ఆ ఇంట్లో ఆ మృగానికి అన్నీ వీళ్ళు ఏర్పరిచారు. ఒక పెద్ద గదిలో ఒక పెద్ద మంచం వేసి దాని మీద 2-3 పరుపులు వేశారు. దిల్లు పెట్టారు. దాని ప్రక్కనే స్నానాల గది, లావుగా ధార వచ్చే పెద్ద పైపు పెట్టి అక్కడే తువ్వాళ్ళు, సబ్బు బిళ్ళలు అమర్చారు. ముందర సావడిలో 4-5 కుర్చీలు, 2 పడక కుర్చీలు, 2 సామాన్యపువి అన్నీ ఆ జంతువు ప్రమాణానికి తగినట్లు చేయించారు. ఈ ప్రయత్నమంతా జరిగేటప్పటికి 2 నెలలు పట్టింది. ఇంకొక సామాను గది. ఆ గదిలో జంతువునకు ఆహారం ఉంచారు. అక్కడ గంపల్లో రకరకాల పండ్లు నిలువ చేశారు. జంతువుకెప్పుడు ఆకలి అయితే అప్పుడు వెళ్ళడము, తినడము. ఈ 2 నెలల్లో అతనికి మంచినీళ్లు త్రాగుటకు చెంబొకటి కావలెనని వారికి తెలిసింది. అందుచేత 3-4 చెంబులు కూడా అతని ఇంటిలో ఉంచారు. అతడు ధరించుటకు అతని ప్రమాణము అనుసరించి 2 సూట్లు కుట్టించారు. ఈ 2 నెలలు గడిచేటప్పటికి అతని బోనులోకి మనుష్యులు రావడం పోవడం సాగించారు. 2 నెలలయ్యేటప్పటికి ఒక 100 మంది సంస్కృత పండితులు, జర్మనీ దేశస్థులు, ఫ్రెంచి వారు, ఇంగ్లీషు వారు ఆ మృగాన్ని వదిలిపెట్టి పోవడం లేదు. ఎప్పుడూ అతని చుట్టూ చేరి ఉంటారు. ఆయనతో ప్రసంగిస్తూ ఉంటారు. ఆ మాటలన్నీ తమ భాషల్లోకి తర్జుమాలు చేసి
తమ పత్రికలకు పంపిస్తూ ఉంటారు. అతనితో మాట్లాడటం కష్టంగా ఉండడం చేత అతని ముఖానికి ఒక యంత్రం చేర్చి పెట్టారు. మాట్లాడేటప్పుడు ఆ మృగం ఈ యంత్రాన్ని నోటికి తగిలించుకుంటే అతని నోట్లోంచి వచ్చిన ధ్వనినంతా ఆ యంత్రం పోగుచేసి ఆ ధ్వనిని తగ్గించి బయటకు పూర్వం అరిచినట్లుగా కాకుండా మాటల వలె వినిపిస్తుంది. ఆ జంతువుతో ఈ యంత్రం యొక్క ఉపయోగం పండితులు ఇదని చెప్పారు. ఆ జంతువు అంగీకరించి దీనికొప్పుకొన్నది. కొద్ది రోజుల్లో ఈ మనుష్యులు మాట్లాడే మాటలు ఆ జంతువుకి సరిగ్గా వినిపించడం లేదని తెలిసింది. అందుచేత ధ్వనిని విస్తరింపచేసే యంత్రాల దగ్గర మనుష్యులు మాట్లాడుతారు. మొదటి రోజుల్లో ఆ జంతువుకి ఈ యూరోపియనులు మాట్లాడే సంస్కృతం తెలిసింది కాదు. కానీ క్రమంగా అలవాటు పడి వాళ్ళ మాటలిప్పుడు గ్రహిస్తోంది. వాళ్ళు అస్థికల అనవలసి వస్తే ఆ అను అక్షరం ఏ వలె ఉచ్చరించి సాను షా చేసి లాను లాగా ఉచ్చరిస్తారు. దీర్ఘమున్న చోట హ్రస్వము, హ్రస్వమున్న చోట దీర్ఘము ఉచ్చరిస్తారు. నారాయణ అనుటకు నరయన అంటారు. మొదటి రోజుల్లో జంతువుకి ఈ ఉచ్చారణ తెలియడం కష్టమైనది. కానీ క్రమంగా ఇది ఒక మోస్తారు ప్రాకృతం అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు జంతువును పూర్వానికి మళ్ళీ అందరూ వచ్చి చూడడానికి వీలు లేదు. దాన్ని చూడడానికి టికెట్, వేళ రెండూ పెట్టారు. దొడ్డిలో నుంచి ఒకసారి చూచి వెళ్ళిపోతే కొంత, ఇనుప కటకటాల దాకా వెళ్ళి కొంతసేపు చూడవలనంటే మరికొంత ఎక్కువ, పోయి దానితో మాట్లాడవలెనంటే 10 పౌండ్లు చెల్లించవలె. ఈ రీతిగా రోజుకు సుమారు 100 పౌండ్లు ఆదాయం తేలుతుంది. కొందరు ఒక విషయం కనిపెట్టారు. ఆ జంతువు నిద్రయే పోదని. ఆహారం మాత్రం రోజుకు ఒక్కసారి పొద్దున్నే స్నానం చేసి తింటుందని, నిద్రపోయినట్లు మంచం మీద పడుకుంటుంది. అది చేసే చేష్టలు చాలా విపరీతంగా ఉన్నవి. అది శిరస్సు నేల నుంచి కాళ్ళు పైకెత్తి కొన్ని గంటలట్లే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఎడమకాలి మడమ ఆసనము కింద నుంచి కుడికాలు మడమ సరిగా దాని పైన పెట్టి ఊపిరి పీల్చి బిగబట్టి అట్లే ఉంటుంది. ఇట్లా 2-3 గంటలు అదే పనిగా ఉంటుంది. అప్పుడెవరూ మాట్లాడించి ఏమీ లాభం లేదు. పండితులు దానితో చేసిన ప్రసంగాలు కొన్ని పత్రికల్లో ప్రచురింపబడ్డవి ఇందు వ్రాయబడుతున్నవి. ప్రతి పత్రికలో కూడా ఈ రోజుల్లో ఈ ప్రసంగాలు లేకుండా ఉండవు. యూరప్ మొత్తం మీద అన్ని దేశాల్లో హార్స్ మ్యాన్, గుర్రపు మనిషి అని అతని బొమ్మలు వేయడం, అతనిని గురించి వింతగా వ్రాయడం, పండితులతనితో చేసిన ప్రసంగాలు వివరించి ముద్రించడం ప్రతి పత్రిక చేస్తున్నది. జనం ఎగబడి అవి చదువుతున్నారు. రోజు రోజుకి రకరకాల వార్తలు దేశం మీద ప్రబలినై. పండితుడు: మీది ఏ దేశం? గుర్రపు మనిషి: నాకు తెలియదు. పండితుడు: మీరెవరు? గుర్రపు మనిషి: నాకు తెలియదు. పండితుడు: మీరెక్కడ నుంచి వచ్చారు? గుర్రపు మనిషి: నాకు తెలియదు. పండితుడు: ఇక్కడికి ఎలా వచ్చారు? గుర్రపు మనిషి: నాకా సంగతులేమీ తెలియడం లేదు. ఏదో జ్ఞాపకం ఉన్నట్లే ఉంటుంది, కానీ అన్నీ మర్చిపోయినాను. పండితుడు: మీ పేరేమిటి? గుర్రపు మనిషి: ఆ ఆ జ్ఞాపకం వస్తోంది. హాహా పూర్తిగా జ్ఞాపకం రావడం లేదు. పండితుడు: మీకు సంస్కృతం ఎలా వచ్చును? గుర్రపు మనిషి: ఎలా వచ్చునేమిటి? దాని అంతటా అదే వచ్చు. పండితుడు: మీ దేశంలో అందరూ సంస్కృతమే మాట్లాడతారా? గుర్రపు మనిషి: మాట్లాడుతారనే అనిపిస్తోంది, కానీ మా దేశమేదో జ్ఞాపకం రావడం లేదు. పండితుడు: మీ జాతి ఏమిటి? గుర్రపు మనిషి ఆలోచించి దీనికి సమాధానం చెప్పలేదు. మరొక రోజున పండితులిట్లు ప్రశ్నించారు. పండితుడు: మీరు మీ దేశంలో లండను అన్న పేరు విన్నారా? అంతలో ఒక జర్మను పండితుడు: మీరు బెర్లిను పేరు విన్నారా అని అడిగాడు. ఒక ఫ్రెంచి ఆయన: ప్యారిస్ పేరు విన్నారా అని అడిగాడు. గుర్రపు మనిషి వాళ్ళ వంక ఆశ్చర్యపోయి చూశాడు. ఇంతలో ఒక పండితుడు: మీ పేరు హాహా హూహు అనా అన్నాడు. అంతలో గుర్రపు మనిషి ఆశ్చర్యపోయినట్లు ఆవులించి కండ్లు పెద్దవి చేసి లేచి నిలుచుండి ఒడలంతయు విరుచుకొని అంతలో దుఃఖము పొందినట్లు కనపడ్డాడు. అతని నోటి వెంట అత కిం
అని యంత్రము లేకుండా వచ్చిన మాట పెద్ద ఉరుము వలె వినిపించింది. అప్పటి నుండి పండితులు మాత్రం అతన్ని హాహా హూహు అని చెప్పడం మొదలుపెట్టారు. అది పెద్ద పేరవడం చేత దాన్ని హాహు అని ఆ పేరును క్లుప్తపరిచారు. నీ పేరు హాహా హూహు కాదా అని అడిగిన పండితుణ్ణి చూచి తక్కిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. ఈయనకెట్లా తెలిసిందా అని. ఆయన హిందూ దేశంలో ముద్రింపబడ్డ సంస్కృత లిపి శబ్దమంజరిని చూచి తెలుసుకున్నాడు. దాని ప్రక్క ఇది ఒక గంధర్వుని పేరు అని కూడా ఉన్నది. గంధర్వుడంటే అది ఒక జాతి మనిషి అనుకున్నాడు. అంతకన్నా ఎక్కువ పరిశోధన చేయలేదు. ఈ సంగతి ఆయన తక్కిన పరిశోధకులతో చెప్పగా వాళ్ళు కొంతసేపు ఆలోచించి గంధర్వుడనగా దేవయోని అని ఉండుటచే దేవయోని అనగా దేవతల కన్నా కొంచెము తక్కువ వాళ్ళు కనుక అసలు దేవతలే లేరు అన్న ప్రబల విశ్వాసంలో ఈ సిద్ధాంతాన్ని నిరాకరించారు. కానీ వీడి ఆకారం, మాటలు చూస్తే ఆ పుస్తకాలలో గంధర్వులను గురించి చెప్పినవన్నీ సరిపోతున్నవి. పండితులందరూ రహస్యాలోచన సభ చేశారు. ఇందులో ఈ విషయం అందరూ పండితులకు పొక్కనీయలేదు. కొంతమంది పెద్ద పెద్ద పండితులు మాత్రమే పోగుపడి ఈ వ్యక్తి ఒక గంధర్వుడని, హిందువులు విశ్వసించే దేవతలలో వీడొక జాతివాడని తెలియజేయవచ్చునా అనే విషయాన్ని గురించి విచారించారు. ఈ విషయం తెలియజేస్తే చాలా నష్టాలున్నాయని తలంచారు. వెంటనే ఈ సంగతి గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. పండితులందరూ గుమిగూడి అందరూ కూడా ఈ రహస్యం బయటకు చెప్పము అని ప్రమాణాలు చేశారు. కాంటర్బరీ ఆర్చి బిషప్పు ఈ విషయం తెలియకూడదన్న రహస్య సభకు అగ్రాసనాధిపతి అయినాడు. వాళ్ళ ఉద్దేశం కూడా ఈ విషయాన్ని సమగ్రంగా పరిశోధన చేసి అది నిజమైతే లోకానికి తెలియజేయవచ్చునని, ఒకవేళ ఈ వ్యక్తి గంధర్వుడు కాడేమో, వృధాగా ఇతడు గంధర్వుడని ప్రచురిస్తే అనవసరమైన విశ్వాసాలు ప్రబలించిన వాళ్ళం కావచ్చునని వాళ్ళందరూ ఊరుకొన్నారు. పండితుల్ని ఈ విషయం ఇంకా పరిశోధించవలసిందని ఆజ్ఞాపించారు. వాళ్ళు సరేనన్నారు. ఇతడు గంధర్వుడు కాడనేందుకు ఒక్క ప్రబల హేతు ఉన్నది. గంధర్వులకు రెక్కలు ఉంటవి. వాళ్ళు ఆకాశాన ఎగురుతారు. వాళ్ళు గొప్ప అందగాళ్ళు. ఇతని అందు ఈ విషయాలు పట్టడం లేదు. అందుచేత వాళ్ళందరూ గంధర్వుడు కాడనే తీర్మానించారు. పైగా అది అసంభవమైన విషయం. జర్మనీలో ఒక పెద్ద భాషా శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన గుర్రం మాట్లాడుతోందన్నప్పటి నుంచి పెద్ద సందేహంలో పడ్డాడు. ఫ్రాన్సులో మరొక పశుశాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన గుర్రం మాట్లాడుతోందంటే సందేహమే పడ్డాడు. ఇద్దరికీ ఆ విషయంలో విశ్వాసం లేకపోయింది. ఎట్లా ఉంటుంది? ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తలు. మొదటి ఆయనకి మనుష్యులు ఉచ్చరించే శబ్దాలు ఉచ్చరించడానికి మనుష్యుని ముఖావయవములు ఒక ప్రత్యేక లక్షణంతో సృష్టించబడ్డవి కనుక ఈ శబ్దాలు ఉచ్చరించబడతవి. దంత్యములు, తాళవ్యములు ఆ అవయవాల పరిమాణం మనుష్యులకున్నట్లే ఉండాలి. లేకపోతే ఆ ధ్వని ఉచ్చరింపబడదు అనే విశ్వాసం ఆయనకి గట్టిగా ఉంది. ఆయన మరొక గొప్ప భాషాశాస్త్రవేత్తతో ఇట్లా అన్నాడు. చూడండి, ఒకడికి పెదవులు లావైతే, నాలుక కొస లావైతే, దవడలు లావైతే వాళ్ళ ఉచ్చారణ ముద్దగా ఉంటుంది. ఆ లావే ఎక్కువైతే ఆ ధ్వనియే పలకడు. అందుకనే కదా పశువులు మనం ఉచ్చరించినట్లు ఉచ్చరించలేవు. పైగా మనుష్యుని కంఠధ్వని అందే ఒక మాధవం ఉంది. జంతువుల గొంతు బిలాల కఠినమైన ధ్వనిని పుట్టించేందుకు పనికి వస్తవి. శబ్దరూపంగా వచ్చే ధ్వనులకు ఆ కంఠబిలాలు పనికిరావు అన్నాడు. ఆయన ఇంకా ఇట్లా అన్నాడు. ఆ గుర్రం ధ్వని దూరానికి మాటల వల్లే వినబడుతుందని, దగ్గరకు పెద్ద మోతగా వినబడుతుందని పత్రికలలో చదివాము కదా. దగ్గరకు మోతగా వినబడడం మాత్రమే నిజమై ఉంటుంది. తక్కినది మన వాళ్ళు కల్పించి ఉంటారు అనగా ఆ రెండో పండితుడు, మరి పత్రికల్లో ప్రసంగాలే ప్రకటిస్తున్నారే అన్నాడు. మొదటి ఆయన, అదంతా కల్పన అనుకోవలసి వస్తుంది అన్నాడు. పశుశాస్త్రవేత్త కూడా విశ్వసించలేదు. ఆయన పశువుల యొక్క మెదళ్ళు చాలా పరిశీలించాడు. ఆ మెదడుల్లో మనుష్య జ్ఞానానికి సంబంధించిన అణువులేమీ కనిపించలేదు.
మనుష్య జాతి మెదడు వేరు, పశుజాతి మెదడు వేరు. ఈ రెంటికి సంబంధము లేదు. పశువు తలలో మనుష్యుని మెదడు ఉండదు. నేను అనేక వానరముల మెదడులు కూడా పరిశీలించాను. వాటి మెదళ్ళు మనుష్యుల మెదడుకి కొంచెం దగ్గరగా ఉంటవి. మెత్తదనము వాని మెదడులో కూడా ఉంది. గుర్రపు తలలో అట్టి జ్ఞానము గల మెదడు పెట్టుటకే వీలు లేదు. దాని తలలో మెదడుండే స్థలము యొక్క పరిమాణానికి, మనుష్యుని తలలో మెదడుండే ప్రదేశ పరిమాణానికి కూడా సంబంధము లేదు. మీరే చూడరాదా? మనుష్యుని తల ఇంత డిప్ప కలది. గుర్రపు తలకు అటువంటి డిప్ప లేదు. మనుష్యుని తలకు ఇతర జంతువుల తలలకు చాలా భేదమున్నది. మనుష్యుని శిరస్సు మీద వెంట్రుకలు మొలుస్తవి, వృద్ధి పొందుతవి. ఆ వెంట్రుకలు మొలుచుటకు తగిన శక్తి మనిషి శిరస్సులో ఉంది. అది కొంతవరకు అతని మెదడు స్వభావము కూడాను. పశువులకు తల మీద వెంట్రుకలుండవు. గుర్రానికి, సింహానికి ఉన్న అది జూలు కాని వెంట్రుకలు కావు. ఆ జూలు మెడ మీద ఉంటుంది. ఎన్ని విధాల ఆలోచించినా ఇది అసంభవమైన విషయం. ఇది పశుశాస్త్రవేత్త యొక్క వాదన. ఈ ఇరువురు లండను బయలుదేరారు. భాషా శాస్త్రవేత్త లండను ముందర చేరాడు. పండితులనందరినీ కలుసుకున్నాడు. అందులో పండితులు చాలామంది భాషా శాస్త్రవేత్తలు కూడాను. వారు ఈయన చెప్పిన మాటలు ఒప్పుకున్నారు. అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము రెండూ జరిగితే గాని శబ్దోచ్చారణ జరగదు. అందులో స్పృష్టములు, ఈషస్పష్టములు. ఇది మనుష్య జ్ఞానముతో కూడిన వ్యవహారం. ఈ హాహాహూహూకి ఉన్నది గుర్రపు తలకాయ. ఈ విషయం విచారించవలసిందే అన్నారు భాషావేత్త. మీరు చాలా రోజులు ఆ మృగంతో, సరే ఆయనతో మాట్లాడారు కదా. మీరు దూరంగా నుంచుని మాట్లాడారా, దగ్గరగా వెళ్ళి మాట్లాడారా? మాట్లాడితే ఆ మృగం కాదు, ఆయన దంతములు గాని నాలుక గాని చూశారా? అవి ఎట్లా ఉన్నవి? పండితులు: మేము చూడలేదు. ఆయన నోటి నుంచి వచ్చే ధ్వని పెద్దదిగా రావడం మూలంగా ఆ పెద్ద ధ్వనిలో మాకు ఆ అక్షరాలు విస్పష్టంగా వినిపించలేదు. కాబట్టి మేము ఆయన నోటికి ధ్వని తగ్గించే యంత్రము పెట్టాము. అందుచేత ఆయన యంత్రములో మాట్లాడుతాడు కనుక మేము ఆయన దంతాలు, జిహ్వ పరిశీలించడం ఎప్పుడూ పడలేదు. భాషావేత్త: మరి ఆయన ఆవులించగానైనా ఎప్పుడూ మీరు చూడలేదా? పండితులు: మేము చూడలేదు. ఆయన 2-3 సార్లు ఆవులించాడు. ఆ ఆవులించడం ఆయన నిల్చున్నప్పుడే జరిగింది. ఆయన 8 అడుగుల ఎత్తు మనిషి. మేము తలెత్తినా ఆయన నోరు కనిపించలేదు. భాషావేత్త: నా ఉద్దేశంలో ఇదంతా ఏదో ఒక కమ్మికగా ఉంది. ఏ దేశంలోనైనా 8 అడుగుల పొడుగు మనిషి ఉంటే ఉండవచ్చు. అటువంటివి ఇప్పుడు ప్రపంచకంలో ఎన్ని చిత్రాలు జరగడం లేదు. ఇది అట్లాగే జరిగితే వాడు ఏదో యంత్రంతో చేసిన గుర్రపు తలకాయ వంటిది అమర్చుకొని వచ్చాడేమో. మీరు దగ్గరగా వెళ్ళి ఎప్పుడైనా పరిశీలించి చూశారా? పండితులు: చూడలేదు. దగ్గరగా వెళితే ఏమి అపాయం జరుగుతుందో అని అందరూ అనడం మొదలుపెట్టారు. మాకు మాత్రం ఆ భయం కలగలేదు. భాషావేత్త: వచ్చిన తర్వాత ఆయన వల్ల ఎవరికన్నా అపకారం జరిగిందా? పండితులు: ఏమీ జరగలేదు. భాషావేత్త: మీరు ఇనుప కటకటాల్లోకి పోయి ఆయన దగ్గర ఎప్పుడైనా కూర్చున్నారా? పండితులు: కూర్చున్నాము. అప్పుడు ఆయన మాకేమీ అపాయం చేయలేదు. భాషావేత్త: అయితే సాధువన్నమాట. ఆయన వల్ల అపకారమేమీ శంకించనక్కరలేదు. మనం పోదాం ఆయన దగ్గరకు. వెళ్ళి నోరు తెరవమందాము. అప్పుడు పరీక్షిద్దాము. పండితులు: అట్లా అనడం మర్యాద కాదు. భాషావేత్త: మీ మాట నాకు చాలా కొత్తగా ఉన్నది. ఒక పెద్ద మనిషిని గురించి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు. ఇది చిత్రంగా ఉంది. పైగా ఇది శాస్త్రీయమైన విషయం. ఆయనకి మీరు నచ్చచెప్పండి. శాస్త్ర విషయకమైన ఒక యథార్థం తెలుసుకునేందుకు జ్ఞానము గల సర్వజంతువులు పాటుపడవలసిందే కదా. మరి ఆయన దంతములు, తాలువులు మొదలైనవి గుర్రం వలె ఉండి ఆయన ఇట్లా మాట్లాడగలిగితే మనము లోకంలో ఉన్న సర్వజంతువుల చేత మనుష్యులు మాట్లాడే భాషను మాట్లాడించవచ్చును కదా.
పండితులు: నిజమే, కానీ మనం ఈ విషయం శాస్త్రమని, ఇది యథార్థము కొరకు పరిశోధన అని అనుకుంటున్నాము. ఆయన కూడా అట్లా అనుకోవద్దు. ఆయన ముఖము మనము పరిశీలించవలెనంటే ఆయన్ని పడుకోమనాలి, నోరు తెరవమనాలి. ఆయనకది అగౌరవం అనిపించవచ్చు. మొన్న ఒక విషయంలో చూచాను. ఆయన చేతిలో నుంచి ఏదో వస్తువు నేను తీసుకున్నాను. అప్పుడు ఆయన కోపంగా చూశాడు. అడగకుండా తీసుకున్నానని, అది మర్యాదా లక్షణంగా లేదని. అటువంటి వాడు ఇలా చేయమంటే ఒప్పుకోడు. భాషావేత్త: అయితే ఆయనకు క్లోరోఫారం మొదలైన వస్తువులేవైనా ఇప్పించి ఆయన్ని నిద్రపుచ్చాలి. అప్పుడు గాని మన పరిశోధనకు వీలుండదు. పండితులు: మన ఔషధాలు ఆయన శరీరం మీద ఎంతవరకు పనిచేస్తావో అది సందేహగ్రస్తమైన విషయం. ఎందుకంటే ఆయన చేతుల క్రింద వెనుక భాగాన 2 పొడుగాటి గాయాలున్నవి. అవి మానుపుదామని ఆయన నిద్రపోయిన మొదటి 15 రోజుల్లో మందులు వేశారట. అవి నెమ్మదించలేదు. ఆయన మేలుకొన్న తర్వాత ఆ మందులెవరూ వేయలేదు. ఆ పుండ్లు అట్లాగే ఉన్నవి. ఆయన పండ్లు తింటాడే గాని ఎందుకు తింటాడో తెలియదు. ఆయన శరీరం ఎప్పుడూ మల విసర్జన చెయ్యదు. ఆయన్ని మొట్టమొదటి రోజున వీధిలో పడియుండగా చూచినప్పుడు వైద్యులు ఆయన హృదయాన్ని, నాడిని పరీక్ష చేశారట. వాని అందు మనుష్యులకు మళ్ళే స్పందన ఎక్కడా కనిపించలేదట. క్లోరోఫారం ఎక్కించడానికైనా వీలెల్లా ఉంది. ఆయన ఆ గొట్టము ముక్కు దగ్గర పెట్టుకోవలె గదా. పోయి అడిగితే ఒప్పుకుంటాడని తోచదు. అడిగించండి చూద్దాం. భాషావేత్త: మీరు చెప్పినట్లుగా ఆయన అంత మర్యాద కలవాడు, జ్ఞానము కలవాడున్ను అయితే తప్పకుండా ఒప్పుకుంటాడు. కానీ ఆయన భాష నాకు రాదు. కనుక మీరు నా మాటలు ఆయనకు ఆయన భాషలో తర్జుమా చేసి చెబితే ఆయన ఒప్పుకుంటాడని తోస్తుంది. పైగా ఇది శాస్త్రం, యథార్థాన్వేషణం అని. అందరూ కలిసి హాహు దగ్గరకు వెళ్ళారు. అప్పుడు హాహు ప్రాణములు బిగబట్టి కూర్చున్నాడు. అప్పుడు ఆ పండితుడు ఆ కూర్చున్న పద్ధతి పద్మాసనమని, ఆ వాయువు బిగించుట ప్రాణాయామమని ఆయన తనతో చెప్పాడని చెప్పాడు. ఈ పద్ధతిగా ఆయన నెలనాళ్ళ క్రింద 3-4 గంటలు మాత్రమే ఉండేవాడని, ఇప్పుడది రోజుకు 7-8 గంటలు చేస్తున్నాడని చెప్పాడు. మరునాడు ప్రొద్దుటికి ఫ్రెంచి పశుశాస్త్రవేత్త దిగాడు. ఆయన భాషావేత్తతో కలిశాడు. ఒకరితో ఒకరికి పరిచయం కలిగింది. పశుశాస్త్రవేత్త: మీకు కలిగిన సందేహమే నాకు కలిగింది. పశువుల శిరస్సులలో మెదడు మనుష్యులకున్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం అసంభవం. భాషావేత్త: అవును, నిజమే. మనం శబ్దాలు ఉచ్చరించేటప్పుడు ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నము మనకు తెలియకుండానే జరుగుతుంది. ఏ శబ్దం ఉచ్చరించేందుకు ఎంత గాలి మనము నాభి దగ్గర నుండి పుట్టించాలో, అది కంఠములో ఎంత బిగబట్టాలో, ముఖంలోకి రానిచ్చిన గాలి తాలువులకో, దంతాలకో, ఊర్ధ్వ భాగానికో ఎక్కువ తగిలించాలో, తక్కువ తగిలించాలో, ఇదంతా మన మెదడులో ఉన్న జ్ఞానాన్ని బట్టి మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. పండితులు: అవును, వీటినే సంస్కృత వైయాకరణులు స్పృష్టమని, ఈషత్స్పృష్టమని, సంవాదమని, వివాదమని మొదలుగా అంటారు. భాషావేత్త: వాళ్ళు ఏ పేరు పెడితేనేమి, జరిగే ప్రయత్నం అది. పశుశాస్త్రవేత్త: వీటన్నిటికీ సంస్కృతంలో పేర్లున్నవా? అయితే ఆ భాష వ్రాసిన వాళ్ళు గొప్ప శాస్త్రజ్ఞులన్నమాటే. పండితులు: వాళ్ళైన దానిలో మనమే మూల అవుదుము. భాషావేత్త: అవుదుమో కామో అదంతా ఎందుకు గాని ఈ ప్రయత్నాలు? పండితులు: బాహ్యభ్యంతర ప్రయత్నాలు. తాల్వాది స్థానాన్నే బాహ్య ప్రయత్నం అంటాం. పశుశాస్త్రవేత్త: మీ పారిభాషిక పదాలట్లా ఉంచండి. ఆ ప్రయత్నం జ్ఞానం ఉంటేనే గాని కలగదు. ఆ జ్ఞానం పశువుల మెదడులో ఉండదు. భాషావేత్త: మీ శాస్త్రము మా శాస్త్రము రెండు మార్గాలు పోతున్నా అవి గుర్తించిన యథార్థ విషయం మాత్రం ఒకటే. పశుశాస్త్రవేత్త: అసలు పశువుల నెత్తురులో మనుష్యుల నెత్తురులో ఉన్నంత చురుకు లేదు. పండితులు: ఆ సంగతికిక్కడ ప్రసక్తి కలగదు. ఎందుకంటే హాహు గారి దేహం మనుష్య దేహము వంటిదే.
మనుష్య దేహం కన్నా కూడా ఎక్కువ సుకుమారమైనది, మెత్తనైనది. మనుష్యుల శరీరాల్లో ఉన్న నెత్తురులో చురుకు 50 పాళ్ళు ఉంటే ఆయన శరీరంలో 100 పాళ్ళు ఉంటుంది. ఇంక మీరిద్దరు ముఖావయవాలను గురించి, మెదడు యొక్క గుణాలను గురించి ఆలోచించవచ్చు. భాషావేత్త: మీకు అనవసరంగా కోపం వస్తున్నది. మేము శాస్త్ర విషయకంగా చర్చిస్తున్నాం గాని మీ అశ్వముఖునికి అవమానకరంగా ప్రసంగించడం లేదు. పండితులు: అయ్యా, ఒక్క విషయం. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేది సంస్కృత భాష అని నాకు తెలుసు. ఆయన మాట్లాడే భాష వంటి భాష నేను సంస్కృత గ్రంథాల్లోనూ చూడలేదు. అంత మనోహరమైన భాష మాట్లాడుతాడు. ఆయన ఎంత గొప్ప పండితుడో తెలియడం లేదు. ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన ముఖావయవాలు అట్లా మాట్లాడేందుకు అనుగుణంగా ఉన్నవన్న మాటే కదా. అటువంటి జ్ఞానం ఉండేందుకు ఆ మెదడు ఉన్న పదార్థం అనువైనదనియే కదా. ఈ విషయం సామాన్యమైన జ్ఞానమునకే అనుమీయమవుతుండగా, ఊహించదగినదిగా ఉండగా మీరింత పరిశోధన చేయాలి అనడం బాగాలేదు. భాషావేత్త: మేము పరిశోధిస్తామనేది ఆ విషయం కాదు. ఆయన వదనంలో అవయవాలు మనుష్య ముఖావయవాల కన్నా భిన్నంగా ఉండి ఆ శబ్దములు ఉచ్చరింపబడుతున్నవేమో అన్న విషయం. పశుశాస్త్రవేత్త: నేను అదే. ఆయన తలలో ఉన్న మెదడు మనుష్యుల మెదడుకి దగ్గరగా ఉంటుందేమో అని చూడాలి. పండితులు: ఆ చూచుటమెట్లా తటస్థిస్తుంది? పశుశాస్త్రవేత్త: ఆయనకు క్లోరోఫారం ఇస్తే ఆయన మెదడు భాగం శస్త్రముతో తెరిచి చూచి పరీక్ష చేయవలెను. పండితులు: శస్త్రము చేయడం కూడానా? ఆయనకు క్లోరోఫారమే ఎక్కదేమో. పైగా అది ప్రాణాపాయం జరగవచ్చు. ఆయన మన దేశంలో కొన్నాళ్ళు ఉంటే ఆయన దేశమేదో ఆయన ఎవ్వరో కనుక్కోవాలని ఉంది. ఆయన వల్ల మహా విషయాలు కొన్ని బయటపడతావని ఉంది. ఆయన జ్ఞానాన్ని, దాని లోతును కనిపెట్టకుండా అల్పమైన ఆయన శరీరావయవాలను పరిశీలన చేస్తాము, దానివల్ల ఏదో జ్ఞానాభివృద్ధి చేస్తాము అంటారేమిటి? అసలు ఆయన జ్ఞానం మనుష్య జ్ఞానానికి అతీతంగా కనిపిస్తోంది. ఆయన మెదడు మనుష్యుల మెదడు కన్నా చాలా భిన్నంగా ఉండి ఉండాలి. ఆయన కంఠమిలం తప్పకుండా పెద్దదే. ఆయన గొంతుక చూడలేదా? గుర్రపు మెడ ఎంత లావు ఉన్నది. ఆయన దవడలు, దంతములు, నాలుక చాలా లావైనవే అయి ఉండవలే. లేకపోతే ఆయన మాట్లాడుతుంటే బొయ్యిమని అంత ధ్వని పుట్టదు. సమీపానికి ఆ ధ్వని ఎంత విస్పష్టంగానూ ఉండదు. ఆ విషయంలో పరిశోధన అక్కరలేదని నా ఉద్దేశం. భాషాశాస్త్రవేత్త: మీకు మాకు ప్రధాన విషయాలలో కొంత భేదం ఉన్నది. మీరు ప్రతీదీ ఊహించమంటారు, మేము ప్రయోగం చేసి చూడవలెనంటాము. అది యథార్థం కాకపోవచ్చు. మేము ప్రత్యక్షంగా విషయమును చూచి పరిశీలిస్తాము కనుక మా పరిశోధన ఎప్పుడూ యథార్థమే అవుతుంది. పండితులు: మేము ఊహిస్తామంటే వెర్రిగా ఊహించము కదా. ఒక హేతువును పురస్కరించుకొనియే ఊహిస్తాము. మేము ఏ విషయాలను ఆధారం చేసుకొని ఊహిస్తామో ఆ విషయాలలో దోషం ఉంటే ఆ ఊహ తప్పవచ్చు. మీరది చెప్పండి. దోషము ఉంటే మీ విషయంలో కూడా ఉండవచ్చు. మీరు విషయం పరిశీలించి చూస్తారు. ఆ పరిశీలించడంలో కొన్నింటిని సమగ్రంగా పరిశీలించలేకపోవచ్చు. అప్పుడు యథార్థ పరిజ్ఞానానికి భంగము కలుగుతుంది. పండితులు ఇట్లా వాదించగానే భాషాశాస్త్రవేత్తలు మీకు మాకు అభిప్రాయ భేదం ఉందని చెప్పి వాదన ముగించి వెళ్ళిపోయినారు. పండితుడు హాహు దగ్గరకు వెళ్ళాడు. భాషాశాస్త్రవేత్తలిద్దరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకోవడం మొదలెట్టారు. క్లోరోఫారం ఇప్పించడం వరకు ఇద్దరూ ఏకీభవించారు. క్లోరోఫారం ఇచ్చిన తర్వాత పశుశాస్త్రవేత్త తల తెరిచి మెదడు పరీక్షించుకుంటాడు. భాషావేత్త ముఖావయవాలు పరీక్షించుకుంటాడు. కనుక అతనికి క్లోరోఫారం ఇప్పించటానికి ప్రయత్నం చెయ్యాలి అనుకున్నారు. ఆ చెయ్యటానికి ఆ మృగానికి తెలియకుండా చేస్తేనే మంచిదనుకున్నారు. పండితుడు పోయి చెబుతాడేమో అని భయపడ్డారు. మళ్ళీ ఆ మృగాన్ని గురించి పండితుడికి గొప్ప అభిప్రాయం ఉంది కనుక అది ఒక విధమైన మర్యాదాభంగంగా ఉంటుందని చెప్పాడని కూడా ఆలోచించారు. ఆయన నివసించే గృహం మొట్టమొదట పరిశీలించాలనుకున్నారు. ఇద్దరూ వెళ్ళారు, పరిశీలించారు. 2-3 రోజులు దివారాత్రాలు మేలుకొని
ఆ మృగం చేసే పనులన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. ఆ మృగం రాత్రిళ్ళు 2 జాములప్పుడు 2-3 గంటలు కళ్ళు మూసుకు నిద్రపోతున్నట్లుగా పండుకొన్నది. ఆ సమయం తమ కార్యానికి అనుకూలంగా ఉంటుందని గ్రహించారు. రోజూ వ్యవహారం యథాప్రకారంగా జరుగుతోంది. జనం వస్తున్నారు, చూచిపోతున్నారు. పండితులు వస్తున్నారు, ప్రసంగిస్తున్నారు. భాషా పశుశాస్త్రవేత్తలు కూడా రోజూ వస్తారు. అటూ ఇటూ చూస్తారు. ఏదో ఆలోచిస్తున్నట్టు కనబడతారు, వెళతారు. తర్వాత 15 రోజులకు ఒక రోజున రాత్రి 2 జాములప్పుడు 50 మంది మనుష్యులు గుమిగూడి సద్దు లేకుండా హాహూ ఇంటికి వచ్చారు. చీమ చిటుక్కుమంటే వాళ్ళల్లో వాళ్ళు ఉద్వేగం పొందుతున్నారు. అందులో ఒకడు వచ్చి తలుపు తాళం ధ్వని లేకుండా తీశాడు. 4 రోజుల నుంచి ఆ తాళంలో నూనె పోస్తూ వచ్చారు. అందుచేత తాళం ధ్వని లేకుండా తిరిగింది. 6 మనుష్యులు మాత్రం లోపలికి వెళ్ళారు. మళ్ళీ తాళం వేశారు. తక్కిన జనమందరూ కటకటాలకు బయట నిల్చుండి రివాల్వర్లు బారులు చేసి అట్టిపెట్టారు. లోపల ప్రవేశించిన 6 రివాల్వర్లు చేతులలో పుచ్చుకొని జాగ్రత్తగా అతనిని సమీపించారు. ఆ వేళకు వాళ్ళ అదృష్టవశాత్తు హాహు 2 చేతులు పొట్టమీద దగ్గరగా పెట్టి ఉన్నవి. కాళ్ళు 2 దగ్గరగా పెట్టి ఉన్నవి. ఆ 6లో 2 కన్ను మూసి కన్ను తెరిచేటంతలో 2 పెద్ద ఇనుప సంకెళ్లను కాళ్ళకొకటి, చేతులకొకటి తగిలించారు. ఆ సంకెలలు మహాబలిష్టమైనవి. అవన్నీ బలిష్టమైన ఉక్కు తీగలతో చేయించారు. 25 మంది మనుష్యులు బలము కలవాడైనా వాటిని సాగదీయలేడు. అవి తగిలించినంతనే హాహు కళ్ళు తెరిచాడు. తెరిచిన వెంటనే 10 ఎలక్ట్రిక్ దీపాలు అతని కళ్ళ మీదకి ఫోకసు చేశారు. ఆయన నిశ్చలంగా పండుకొని అందరి వంక చూశాడు. వెంటనే ఆయన పండుకొన్న గది అంతా పెద్ద వెలుతురు వ్యాపించింది. అంతలో వారిలో ఒక పండితుడు కనిపించాడు. అతడు హాహు చెవి దగ్గర ఇట్లా అరిచాడు. నీ చేతులకి కాళ్ళకి శృంఖలాలు వేశాము. నువ్వు కదిలితే నిన్ను చంపివేస్తాము. మా శాస్త్ర పరిశోధన కొరకు నీకో మత్తుమందు పెడుతున్నాము. మీరొక గంట 2 గంటల సేపు మత్తులో ఉంటారు. మీకు ప్రాణాపాయము లేదు. కనుక ప్రతిఘటించకుండా ఉంటే మీ మర్యాద మా మర్యాద దక్కుతుంది. వెంటనే 2 డాక్టర్లు దగ్గరకు వచ్చి ఆయనకు క్లోరోఫారం ఇవ్వటానికి మొదలుపెట్టారు. హాహు కళ్ళు త్రిప్పి అందరి వంక చూచాడు. ప్రక్కన మేయరు నిల్చున్నాడు. అతనికి వెంటనే తెలిసింది ఇది అధికారుల అనుమతితో జరుగుతున్న పని అని. ఆయన వెంటనే కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్లు క్లోరోఫారం పంప్ చేస్తున్నారు. ఒక డాక్టరు నాడీ చూడడం మొదలుపెట్టాడు. 15 గంట సేపైన తర్వాత స్మృతి ఉన్నదో లేదో చూశారు. హాహు కన్నులు తెరిచాడు. మళ్ళీ 15 గంట సేపైనది. స్మృతి పోయిందేమోనని మళ్ళీ చూచారు. హాహు మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఈ క్రియాకలాపం 1 గంట సేపు జరిగింది. హాహు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు. ఇంతలో భాషాశాస్త్రవేత్తకు ఒక అనుమానం తగిలింది. ఆ మృగం అసలు గాలి పీల్చకుండా బిగబట్టిందేమోనని. క్లోరోఫారం డబ్బా వెనక్కి తీసి అతని ముక్కు దగ్గర వ్రేలు పెట్టాడు. గాలి ఆడటం లేదు. డాక్టర్లు హృదయం పరిశీలించారు. హృదయంలో స్పందన లేదు. నాడి చూచారు. నాడి ఆడడం లేదు. హృదయం ఆగిపోయింది. కృత్రిమ శ్వాస కలిగించాలనుకున్నారు. అయ్యో అపాయం అనుకున్నారు. వీళ్ళందరూ గాబరా పడుతుంటే హాహు కళ్ళు తెరిచాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. వైద్యులు హృదయము, నాడి మళ్ళీ పరీక్ష చేశారు. వాని రెంటిలోనూ కదలిక లేదు. హాహు కళ్ళు మాత్రం తెరిచి ఉంచాడు. డాక్టర్లును మేయరును ఏమి ఆలోచించుకున్నారో కానీ వెంటనే ఆయన చేతులకి కాళ్ళకి సంకెళ్ళు తీసివేసి అందరూ బయటకు వెళ్ళిపోయినారు. బయట రివాల్వర్లు పుచ్చుకొని నిల్చున్న 50 మంది సైనికులు వారి వెంటబడి పోయినారు. 2 శాస్త్రవేత్తలు 2 డాక్టర్లు కూర్చొని తర్వాత ఏమి చేయవలయునో ఆలోచించ మొదలుపెట్టారు. మేయరు తనకు పని ఉందని వెళ్ళిపోయినాడు. ఫ్రెంచి శాస్త్రవేత్త తన విషయం నిరాశ చేసుకున్నాడు. జర్మనీ శాస్త్రవేత్తకింకా నిరాశ కలగలేదు. జర్మను శాస్త్రజ్ఞుడు ఒకవేళ ఆయన మేలుకొన్నప్పుడే తలకోసి మెదడు తీసి చూస్తే ఎట్టా ఉండేదో. డాక్టరు: అది అపాయం కాదా మనిషి చచ్చిపోతే? జర్మన్ శాస్త్రవేత్త: ఇంకా మనిషి అని మీకు అనుమానం ఉందా?
డాక్టర్: అవునో కాదో తెలియకుండా ఉంది. నేను గ్రీక్ మైథాలజీ చదివాను. హిందూ మైథాలజీలో కూడా కొన్ని గ్రంథాలు చదివాను. ఇలాంటి జంతువులుండటం ఆ పుస్తకాలలో ఉంటుంది. కానీ అవన్నీ కల్పితాలనుకున్నాను. గ్రీకు పురాణాలలో ఉన్న మినేటార్ మొదలైన జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ గ్రీక్ వీరులు వాటిని చంపారు. ప్రాణం ఉండి గాలి ఆడుతోంటే చంపుతాం. హృదయ స్పందనాన్ని బట్టి, నాడీ కదలికను బట్టి ప్రాణం ఉండటాన్ని గుర్తిస్తాము. ఇప్పుడతనిలో ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నవి. హృదయం గాని, నాడి గాని కదలవు. అతడు బ్రతికే ఉన్నాడు. కళ్ళు తెరిచి చూస్తాడు. నాకేమీ పాలుపోవడం లేదు. ఫ్రెంచి శాస్త్రవేత్త: ఒక ఉపాయం చేస్తే బాగుంటుందేమోనని ఊహగా ఉన్నది. అతనితో ఈ విషయమంతా చెప్పి, ఇది పరిశోధన విషయం. నీకు ప్రాణాపాయం ఉండదు. నీవు ఒప్పుకోవలసింది. గంట సేపట్లో నీకు మళ్ళీ పునఃస్మృతి వస్తుంది అని ఒప్పిస్తే. పండితుడు: కానీ ఆయన ఒంటిమీద గాయం మన మందులతో నెమ్మదించదు గదా. మనం గాయం చేసిన వాళ్ళం మాత్రమే అవుతాము. పైగా అది తలమీద. నెమ్మదింపించిన వాళ్ళం కాకపోతామేమో. జర్మన్ శాస్త్రవేత్త: ఒప్పుకోకపోతే ఇంకో ఉపాయం చెయ్యవచ్చు. తుపాకులు చూపి నీవు ఒప్పుకోకపోతే వీటితో కాల్చి చంపేస్తాం అని చెప్పవచ్చు. అతని ఎదుటనే ఈ తుపాకీతో కాల్చి ఏ జంతువునో చంపేస్తే అతనికి భయం కూడా కలుగుతుంది. అలా ఒప్పుకుంటాడనుకుంటాను. డాక్టర్: రెండు ఉపాయాలుగానే ఉన్నవి. రేపడిగి చూద్దాం అని నిర్ణయించుకొని ఎవళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. మర్నాడు తెల్లవారిన తర్వాత హాహుని చూడడానికి వెళ్ళారు. ఆయన ప్రాణాయామంలో ఉన్నాడు. ఇవాళ ప్రొద్దుననే మొదలుపెట్టాడేమప్పా అని పండితులందరూ ఆశ్చర్యపోయినారు. ఆ రోజు ప్రొద్దుక్రుంకే వరకు ఆయన కళ్ళు తెరవలేదు, సమాధి వదలలేదు. కూర్చుండి శాస్త్రవేత్తలు, డాక్టర్లు విసిగి వెళ్ళిపోయినారు. మళ్ళీ మర్నాడు పొద్దున్నే వచ్చారు. ఆయన సమాధిలోనే ఉన్నాడు. రాత్రిపూట పడుకున్నాడా అని అక్కడ ఉన్న కాపలా వాళ్ళను అడిగారు. వాళ్ళు అట్లాగే కూర్చున్నాడని చెప్పారు. ఇట్లా 15 రోజులు గడిచింది. ఎవరో ఆయన వెనుకగా పోవడం తటస్థించింది. ఆయన వీపు మీద పక్షి ఈకలల్లే గుబురుగా ఏదో పెరిగి ఉన్నది. పక్కనుంచి చూస్తే ఆయన చేతుల వెనుక ఇదివరకు ఉండే పుళ్ళు కనిపించడం లేదు. ఈ పక్షి ఈకలెక్కడివా అని అందరూ ఆశ్చర్యపోయినారు. ఈ 15 రోజులు బట్టి ఆయన దగ్గరకు ఎవ్వరూ వెళ్ళడం లేదు, రావడం లేదు. ఆ కటకటాల్లోకి ఎవ్వరూ వెళ్ళలేదు. 16వ రోజున ఆయన కళ్ళు తెరిచి తత్ర భవంతా కుత్ర వర్తంతే అని కేక వేశాడు. ఆయన మాట్లాడుతున్నాడని తెలిసి అక్కడ ఉన్న పోలీసు వారు పోయి మేయరుతో చెప్పారు. మేయరు పండితులను పిలిపించాడు. పండితులు వచ్చారు. హాహు వాళ్ళని తాను కప్పుకొనుటకు 2 పెద్ద శాలువలు కావాలని అడిగాడు. వెంటనే శాలువాలు వచ్చినవి. 3 గజాల వెడల్పు, 14 మూరల పొడవు కలిగిన మెత్తని సన్నని ఊలు దుప్పట్లు అంచులు కుట్టించి 2 తెచ్చి ఆయనకిచ్చారు. ఆయన ఒకటి కప్పుకొన్నాడు. ఆయన పండితులతో అన్నాడు: నేను స్నానం చేయవలె. నేను స్నానము చేసినంతసేపు ఈ చుట్టుపట్ల ఎవ్వరూ ఉండకూడదు. లేకపోతే ఆ స్నానం చేసే చోట అడ్డం కట్టించాలి అని. ఆ మాటలకందరికీ ఆశ్చర్యం అయింది. కానీ మేయరు వినడంతోటే నిజమే అనుకొన్నాడు. ఆయన నిజంగా ఈ హాహు నాగరకుడే. కాకపోతే స్నానాల గది కావాలంటాడా అనుకున్నాడు. వెంటనే ఏదో తీసుకొచ్చి స్నానాల గదికి 4 వైపులా అడ్డాలు కట్టారు. హాహు లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి పండ్లు తెమ్మన్నాడు. పండ్లు తెచ్చారు. ఆరగించాడు. జనం మళ్ళీ ఆయన చుట్టూ మూగడం మొదలుపెట్టారు. పండితుల ప్రసంగాలు ఆరంభమైనవి. ఆయన తన ఒంటి మీద నుంచి శాలువా తీయడమే లేదు. 4-5 రోజులైంది. ఆయన పగలు మాట్లాడుతాడు గాని రాత్రులందు పడుకోడు. కూర్చుండి ప్రాణాయామం చేస్తూ ఉంటాడు. ఈ సంగతి అందరూ జాగ్రత్తగా గుర్తుపట్టారు. ఫ్రెంచి, జర్మనీ శాస్త్రజ్ఞులు ఆయన రాత్రుళ్ళు పడుకోకపోవడానికి తాము అతనికి క్లోరోఫారం ఇవ్వడానికి చేసిన ప్రయత్నమే కారణమనుకున్నారు. ఇట్లా ఉండగా ఒక వారం రోజులకి ఆయన వీపు మీద ఏదో ఎత్తుగా ఉన్నట్లు కనిపించినది.
మొదట అది శాలువ మడతలు పడ్డదనుకొన్నారు. రోజురోజుకది ఎత్తవుతున్నట్లుంది. ఆయన కూర్చుండగా ఆయన క్రింద ఏదో బంగారపు ఈకలు పరిచినట్లు కనిపించడం మొదలుపెట్టింది. ఆయన ఎవ్వరూ మేల్కొనకముందే పోయి స్నానం చేసి వచ్చి సావిట్లో కూర్చుంటాడు. ఆ కూర్చోవడం ప్రొద్దుగుంకే వరకు అట్లాగే కూర్చుంటాడు. అది వరకు పండ్లు తినేవాడు. ఇప్పుడవి మానేశాడు. ప్రొద్దుగుంకడంతోటే కొంచెం కదిలి పద్మాసనం వేసి ప్రాణాయామం మొదలుపెడతాడు. ఒక రోజున మధ్యాహ్నం 2 శాస్త్రజ్ఞులు, 2 డాక్టర్లని, 2 పండితులను వెంట పెట్టుకుని ఆయన దగ్గరకు వెళ్ళారు. పోయి ఆయనకు కొంత దూరంలో కూర్చున్నారు. ఆయన రెండో శాలువ కూడా తీసుకుని ఒడలంతా కప్పుకున్నాడు. ఆయన ముఖం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. శాస్త్రజ్ఞులు ఉద్దేశాలు సంస్కృతీకరించి పండితులు ఆయనతో చెప్పారు. అయ్యా, వీరిది జర్మనీ దేశం. ఈయన భాషాశాస్త్రవేత్త అని పండితులు మొదలు పెట్టగానే ఆయన భాషాశాస్త్రం నామకిం అని ప్రశ్నించాడు. పండితులు, భాష ఎట్లా పుట్టిందో, ఏ భాషలోంచి ఏ భాషలు పుట్టినవో ఈ విషయం తెలుసుకునేది భాషాశాస్త్రం. హాహు నవ్వి, సర్వేషాం భాషానం గీర్వాణ్యేన ప్రభాహేతు ఏషా విచారణ నామ కిం ప్రకారా అన్నాడు. పండితులు, మొట్టమొదట ఇండో యూరోపియను భాష అని ఒకటి ఉన్నది. అందులో నుంచి ఇండో ఇరానియను భాష పుట్టింది. దాని నుండి సంస్కృతం పుట్టింది. ఇది మా శాస్త్ర పరిశోధన. హాహు నవ్వి, తర్వాత కథ చెప్పు అన్నాడు. పండితుడు, ఈ రెండవ ఆయన ఫ్రెంచి దేశస్థుడు, పశుశాస్త్రవేత్త. ఇరువురు ఆయా శాస్త్రముల యందు ఎంతో సామర్థ్యము గడించినవారు. వారికి తమ విషయంలో ఒక సందేహం ఉన్నది. అది తీర్చుకొనుటకు వచ్చారు. హాహు క ఏష కథ్యతాం. పండితుడు, చిత్తము, మీరు క్షమించవలయును. తమ శరీరము మానవావయవములు కలది. మీ శిరస్సు అశ్వముది. అశ్వాదులు పశువులు. వానికి మానవులకున్నంత జ్ఞానము కానీ ఉచ్చారణ సౌలభ్యము కానీ లేదు. తమ శిరస్సు అశ్వశిరస్సు కనుక అందులో మానవుని జ్ఞానమునకు తగినట్లుగా చేయబడిన మెదడుండుట ఎట్లు తటస్థించునని పశుశాస్త్రజ్ఞుని సందేహము. మీ తాలువులు, దంతములు మొదలైన ముఖాంతరవయవములు ఘోటక ముఖావయవములు కనుక మీ నోటి వెంట మనుష్యోచ్చారణ ఎట్లు వచ్చుచున్నది అని జర్మనీ పండితునకు సందేహము. ఈ సందేహ నివారణ చేసుకొనుటకు వారు మీకొక ఔషధమిచ్చి మీకు స్మృతి లేకుండా చేస్తారు. అప్పుడు మీ మెదడును వారు కత్తులతో తెరిచి పరీక్షిస్తారు. అది యథార్థ పరిజ్ఞానం కోసం కనుక మీరు దీనికి ఒప్పుకోవలె. హాహు, నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? జంతుశాస్త్రవేత్త, మా బలం ఉపయోగించి మీరు ఒప్పుకునేటట్లు చేయవలసి వస్తుంది. హాహు, ఇతనేమిటి అంటాడని ఒక పండితుణ్ణి అడిగాడు. ఆ పండితుడు దానిని సంస్కృతంలో చెప్పాడు. హాహు, ఒక్క విషయం చూడండి. నాకు మీ మనస్సులలో ఇన్ని చిలిపి ఊహలు ఎట్లా పుడతవా అని ఉంది. ఈ ఊహలు పుట్టేందుకు మీ తలల్లో ఉన్న మెదడులు ఎట్లాంటివో పరిశీలిద్దామని ఉంది. నన్నేం చేయమంటారు? పండితుడి వాక్యాలు తర్జుమా చేసి శాస్త్రజ్ఞులతో చెప్పాడు. వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూచుకున్నారు. ఏమి సమాధానం చెప్పాలో తెలియదు. కొంచెముసేపు అటూ ఇటూ తర్కించుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. అప్పుడు పండితుడు ఇట్లా అన్నాడు. మా దేశాలలో విషయము తెలుసుకుందామన్న జిజ్ఞాస ఎక్కువ. మా దేశస్థులు ఇతర ఖండాలకు పోయి అక్కడ ఉన్న వింతలు విశేషాలు గురించే రాస్తూ ఉంటారు. హాహు, ఎందుకా పని చెయ్యడం? సృష్టి విభిన్నమైనదని మీకు తెలియదా? సృష్టిలో అనేక రకాలైన జంతువులు ఉంటవని మీకు తెలియదా? అనేక రకాల జంతువులు ఉంటే వాటి అలవాట్లు వేరు. అనేక జాతుల మనుష్యులు ఉంటే వాళ్ళ ఆచారాలు వేరు అయి ఉంటవని తెలుసుకోవడం చాలా తేలికైన విషయం. మొట్టమొదట కొన్ని కొత్త మృగాలను, కొత్త జాతులను చూస్తే అది ఆశ్చర్యంగా ఉండవచ్చు. అది అజ్ఞానం యొక్క లక్షణం. శాస్త్ర పరిజ్ఞానం కలిగిన తరువాత బుద్ధి పరిపక్వమైతే ఆశ్చర్యకరమైన విషయం ఏమీ ఉండనక్కరలేదు. పైగా మనం ఒక విషయం చూసి తెలుసుకుంటే దానిని బట్టి అనేక విషయాలు ఊహించవచ్చు. దేనిని మనం ఊహిస్తామో
దానిని తర్వాత ప్రత్యక్షంగా చూచినా ఆశ్చర్యంగా ఉండదు. ఈ మాత్రం కోసం పరిశోధన అని కోసి చూస్తామని అంటారెందుకు? పైగా మీరు ఆలోచించి మనస్సును ఏకాగ్రంగా ఉంచి విషయముల యొక్క యథార్థం తెలుసుకోలేరల్లే ఉంది. శారీరకంగా పరిశీలించి ఎంత జ్ఞానముని నేర్చుకుంటారు? ఏకాగ్ర మనస్కులై భావిస్తే దాని విషయం తెలుస్తుంది కదా. పండితులకి మాటలేమీ అర్థం కాలేదు. ఆ పండితులు పోయి ఈ మాటలన్నీ వచ్చి యువతలందరితో చెప్పారు. మరునాడు ఈ విషయాలు పత్రికల నిండా ఎక్కినాయి. మరునాడు ఈ వాక్యాలు చదివిన తర్వాత యూరోపులో గల పెద్ద తత్వవేత్తలందరూ ఈ గుర్రపు మనిషి యొక్క మేధా విశేషాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. చాలామంది తద్దర్శనార్థమై లండన్కు బయలుదేరారు. పండితులకు, శాస్త్రజ్ఞులకు హాహుతో వాదించడానికి ఏమీ తోచలేదు. వీరందరూ ఏమి చెప్పినా ఆయన ఒక చిన్న మాటతో వీళ్ళ వాదాలన్నీ పరాభూతులు చేస్తున్నాడు. లండన్లో అతను మృగమన్న వింత పోయి అతను వాదనశీలి అన్న వింత పుట్టింది. ఒక రోజున భాషా పశుశాస్త్రవేత్తలు కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు. పశుశాస్త్రవేత్త: ఈ మృగం మనకు స్వాధీనమయ్యేటట్లు లేదు. దీనినేమి చేద్దాం? భాషావేత్త: మనం మొదట ఆలోచించిన ఉపాయమే గురించి. అతని ఎదుట ఒక పెద్ద దున్నపోతునో ఎద్దునో తుపాకీతో కాల్చి చంపి చూపి అతనిని భయపెట్టి మనం వశపరుచుకోవలె. పశుశాస్త్రవేత్త: ఈ సంగతి లార్డ్ మేయరుతో చెప్పి డాక్టర్లను తీసుకొని పోయి ప్రయత్నం చేద్దాం అని వారిద్దరూ పోయి ఈ సంగతి మేయరుతో చెప్పారు. మేయర్ ఇట్లా అన్నాడు: తుపాకీతో కాలిస్తే ప్రాణాలు చచ్చిపోతావని అతనికి మేమిదివరకే తెలియజేశాము. అతడు వచ్చిన కొత్తలో ఒక రోజున ఆయన ఒక సైనికుని చేతిలోంచి తుపాకీ లాక్కున్నాడు. మేము రివాల్వర్తో ఒక కుక్కను చంపి అతనికి చూపి మళ్ళీ ఆ తుపాకీని తీసుకున్నాం. పశుశాస్త్రవేత్త: అయితే ఆయనకు భయం ఇదివరకే కలిగిందన్న మాట. సరే, ఇంకా ఈ ప్రయత్నం చేద్దాం అని డాక్టర్లు, సిబ్బంది, శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయనతో ఈ సంగతంతా చెప్పించారు. మీరు ఒప్పుకోకపోతే మర్యాద దక్కదు. యథార్థ విషయ పరిజ్ఞానం కోసం మాలో ప్రాణాలంటే లెక్కలేదు. క్లోరోఫారం అనే ఈ మందు ఎక్కువగా ఇస్తే మనిషి చస్తాడా చావడా అనే విషయం తేల్చుకునేందుకు ఒక ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు తాను ఈ మందు పీల్చి చచ్చిపోయినాడు. ఇట్లా ఎంతమందో గొప్ప శాస్త్రజ్ఞులు మా దేశాల్లో జ్ఞానం కోసం ఆహుతి అయినారు. కనుక మీరు దీనికి ఒప్పుకోవాలి. హాహు, అయినా మీ మానవజాతికి ఏమి గొప్ప లాభం వచ్చింది? పండితులు నాతో చెప్పే విషయాలను బట్టి చూస్తే మీ దేశంలో అజ్ఞానమే ఎక్కువగా ఉన్నట్లుందే. కొన్ని వ్యాధులకు ఔషధాలే లేవట. కలరాలు, మశూచికాలు వచ్చి జనం చచ్చిపోతుంటారట. 100 ఏండ్లు కూడా సరిగా బ్రతకరట. తపస్సు ఎవ్వరూ చెయ్యరట. జ్ఞానం తపస్సు వల్ల వస్తుంది గాని జంతు శరీరాలను కోసి చూస్తే రాదు. పశుశాస్త్రవేత్త: మేం మీతో వాదించేందుకు రాలేదు. మీరు మేము చెప్పిన ప్రకారం వినకపోతే ఈ తుపాకులతో మిమ్మల్ని బాధించి మీకు స్మృతిపోయిన తర్వాత మా విషయ పరిశోధన చేసుకోవలసి ఉంటుంది. కనుక ఆలోచించవలసింది. హాహు, మీ దేశంలో ప్రతి వ్యక్తికి స్వతంత్రం ఉందట కదా. మొన్న ఒక పండితుడు చెప్పాడు. ఆ స్వతంత్రం మీ దేశాల్లో పుట్టిన వాళ్ళకేనా? ఇతర దేశాల నుంచి ఇక్కడకు వస్తే వాడికి ఆ వ్యక్తి స్వాతంత్రం ఉండదా? నేనొక వ్యక్తిని. నా స్వాతంత్రం నాకు ఉన్నది. నా శరీరం మీద మీరు చేస్తామన్న పరీక్షకు నేను ఒప్పుకోను. మరి నా స్వాతంత్రం ఏమి కావలే? పెద్దలందరూ తలలు వాల్చారు. పశుశాస్త్రవేత్త ఇట్లా అన్నాడు: స్వాతంత్రం అనేది మానవులకే గాని మృగాలకు లేదు. నీవు మృగానివిగానా ఆ స్వాతంత్రం నీకు పట్టదు. హాహు, మనమందరము పశువులమే. తిర్యక్కులకు మనుష్యులకు జ్ఞానంలో భేదం ఉంది. మనుష్యులకు ఉన్నంత జ్ఞానం పశువులకు లేదు. వాటి భేదం జ్ఞానం చేతనే నిర్ణయింపబడుతుంది. నాకు కూడా మీకున్నంత జ్ఞానం ఉంది. కాబట్టి నన్ను మీరు మీకు మళ్ళేనే చూడాలి. పశుశాస్త్రవేత్త: కానీ ఒక్క జ్ఞానమే కాదు ఈ విషయాన్ని నిర్ణయించేది, ఆకారము కూడాను. హాహు, అయితే మీకున్న ఆకారమే జ్ఞానముండవలసిన ఆకారమై నాకున్నది కాకపోవుట ఎట్లు? నాకీ ఆకారమున్నది.
నాకీ జ్ఞానమున్నది. పూర్వము నీకు గల అనుభవం ప్రకారం ఈ రెంటియందు పొందిక లేదు. ఇప్పుడు నాయందు ఆ పొందిక కనబడుతోంది. ఎందుకొప్పుకోవు? నేనే పశువునగుటనేమి? సర్వజంతులోకము పశుమయమే. పశుశాస్త్రవేత్త: మేమిచ్చట బలాధికులము. నీవు మా దేశానికి వచ్చావు కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు నడవాలి. హాహు, నేను ఎట్లా వచ్చాను? ఎక్కడ నుంచి వచ్చాను? ఈ విషయం మీరు చెప్పగలిగితే నేను మీకు స్వాధీనమైపోతాను. ఇంకా వాదోపవాదాలు ప్రబలిన కొద్దీ లాభం లేదని వాళ్ళల్లో వాళ్ళు సైగలు చేసుకుని బయటికి వచ్చారు. తాళం వేశారు. చేతుల మీద కాళ్ళ మీద తుపాకులతో పేల్చమని సైనికులకు ఆజ్ఞ చేశారు. ఒక సైనికుడు కాల్చాడు. ఆ గుండు హాహు ఎడమ చేతి దండ దగ్గర ఉన్న కండలోంచి దూరిపోయింది. ఆయన కప్పుకొన్న శాలువ మీద చిల్లి పడ్డది. హాహు అట్లాగే కూర్చున్నాడు. ఆయన బాధ కూడా అనుభవించలేదు. మళ్ళీ ఇంకొకసారి పేర్చారు. అది కుడి చేతి మీద తగిలింది. ఇట్లా 10 బారులు వెళ్ళినాయి. దెబ్బ తగిలిన చోటల్లా శాలువ మీద బొత్తలు పడుతున్నవి. గుళ్ళు ఆయన శరీరంలోంచి వెనుకకు దూసుకు వెళ్తున్నవి. ఆయన ఏమీ కదలలేదు. కానీ కొంచెము బాధపడుతున్నట్లు నటించాడు. సైనికులు కాల్చడం ఆపారు. ఆయన వెంటనే కదిలి పద్మాసనం వేసి ప్రాణాయామం ప్రారంభించాడు. 5 నిమిషాలాగి మళ్ళీ తుపాకులు పేల్చారు. ఈసారి గుళ్ళు ఆయన ఒంటికి తగలటం, క్రింద పడడం సాగింది. కిందపడ్డ తోటాలు పగిలి చుట్టూ మండటం ప్రారంభించినవి. ఆ మంట మధ్యనే ఆయన కూర్చున్నాడు. ఇలా 20 గుళ్ళు పేర్చిన తర్వాత ఆయన ఏమైనాడో చూద్దామని మళ్ళీ లోపలికి వెళ్ళారు. చుట్టూ ఉన్న తోటాలలో నిప్పు ఆర్పేశారు. ఆయన వంక చూశారు. ఆయన మీద ఉన్న శాలువ తగులబడి పోయింది. కానీ ఆయన వీపు మీద నుంచి పొడవుగా పెద్ద ఈకలు వేలాడుతున్నవి. ఆ ఈకలు బంగారు వన్నెగా ఉన్నవి. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. కోపంగా చూశాడు. లోపల ఉన్న మనుష్యులందరూ చెల్లాచెదురై పారిపోయినారు. ఆయన మళ్ళీ కొంతసేపు కనులు మూసుకుని కూర్చుని మళ్ళీ కళ్ళు తెరిచాడు. భయపడి దూరంగా పోయిన జనం మళ్ళీ దగ్గరకు వచ్చారు. ఇందాక తాళం వేయకుండా పారిపోయిన సైనికుడు మళ్ళీ వచ్చి తాళం వేశాడు. హాహు తన బట్టలు తగులబడిపోవడం చేత మళ్ళీ 4 శాలువలు కావాలన్నాడు. మేయరు తెప్పించబోగా శాస్త్రజ్ఞులిద్దరూ వద్దన్నారు. ఆయన మన పరిశీలనకు ఒప్పుకుంటే శాలువాలిద్దామన్నారు. మేయరు, పండితులు అది తప్పు, అట్లా అనరాదు అని శాలువాలు తెప్పించి ఇచ్చారు. ఒక డాక్టరు అన్నాడు కదా, ఆయనే కొన్నాళ్లకు ఒప్పుకోవచ్చు, మనం కొన్నాళ్ళు ఆగుదామని. ఇక్కడ ఇట్లా ఉండగా సైనికులలో పెద్ద గందరగోళం పుట్టింది. మనం మొదట తుపాకులు వేస్తే ఆయనకు తగిలినవి. కానీ దానికాయన ఎక్కువ బాధపడలేదు. తర్వాత 25 తోటాలు తగిలి క్రింద పడిపోయినాయి. ఇవాళ మనం అదృష్టవంతులము కనుక ఆయన మనను చంపడానికి రాలేదు. వస్తే మనమందరం రొట్టెలల్లే విరిగిపోయే వాళ్ళమే అనుకున్నారు. అప్పటి నుంచి ఆయన దగ్గరకు వెళ్ళడమంటే సైనికులకు మిక్కిలి భయము వేయడం మొదలుపెట్టింది. అందులో కొందరన్నారు, ఆయన మనలను ఏమీ చెయ్యడు. చేసేవాడైతే ఇదివరకే చేసేవాడు కనుక భయము లేదు, పోదామన్నారు. భయము కాదో, రాజసేవకులు కనుక వెళ్ళి తీరాలి. మళ్ళీ వెళ్ళారు. తుపాకుల వల్ల లాభము లేదు కదా. ఆయన దగ్గరకు వెళుతూ తుపాకులెందుకన్నారు కొందరు. లాభం లేకపోయినా తుపాకులు పుచ్చుకునే వెళ్ళారు. మళ్ళీ కాపలాలు కాస్తున్నారు. వారం 10 రోజులైన తర్వాత అతని ఎడల చేసిన ఈ ద్రోహం చల్లారింది. మళ్ళీ పండితులు వస్తున్నారు, పోతున్నారు. ఒక రోజున శాస్త్రజ్ఞులిద్దరూ ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వారి వంక చూచి గుర్తుపట్టి నవ్వాడు. వాళ్ళు ఇద్దరి ప్రాణాలు పైన లేచిపోయినాయి. హాహు పండితుని చూచి అన్నాడు కదా, ఇట్లా చూడండి, మీ ఇద్దరూ నన్ను చూచి మృగాన్ని అనుకున్నారు. నేను ఒక మనుష్యున్నే కాదు, మృగాన్నే కాదు, పక్షిని కూడాను అని లేచి నిలుచుండి శాలువలు తీసివేసి ఇదివరకు ఈకలుగా ఉన్న తన వెనుక భాగమంతా విప్పి 2 పెద్ద రెక్కలు ప్రదర్శించాడు. అవి అటూ ఇటూ విదిలించాడు. విదిలిస్తే ఆ విదిలించిన గాలికి చుట్టుపట్ల ఉన్న జనం ప్రళయమారుతానికి తూలి క్రింద పడ్డట్లు పడ్డారు. ఆ రెక్కలు తగిలి 2 వైపులా ఉన్న ఇనుప కటకటాలు విరిగిపోయినవి.
ఆ చుట్టుపట్ల ప్రదేశమంతా బంగారు కాంతులు వ్యాపించినాయి. చుట్టూ ఉన్న 100-200 మంది కన్నులు మిరుమిట్లుగొన్నవి. ప్రతివాళ్ళు భయపడి వెనక్కి వెనక్కి తగ్గారు. ఆయన 2-3 అడుగులు అటూ ఇటూ వేశాడు. వేసే కింద రాళ్ళు పరిచిన నేల బలిష్టమైన గుర్రం డెక్కలతో కొట్టినట్లు ఖంగు ఖంగుమని మ్రోగింది. ఆయన శరీరమంతా బంగారమల్లే దగదగలాడిపోయింది. ఆయన ఎగిరిపోతాడా అనిపించింది. ఆయన రెక్కలు చాచి నిలబడితే 8 అడుగుల ఎత్తువాడు, తాటి చెట్టంత ఎత్తువాడల్లే కనిపించాడు. ఆయన రెక్కలు చాస్తే ఒక పెద్ద పర్వతానికి రెక్కలు వచ్చినట్లున్నది. జనం ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకొన్న వాళ్ళు కొందరు, నేలమీద బోరగిల పడ్డవాళ్ళు కొందరు, వణికిపోయిన వాళ్ళు కొందరు, మూర్ఛపడ్డ వాళ్ళు కొందరు అయినారు. ఆయన అంతటితో మళ్ళీ తన రెక్కలు ముడుచుకొని శాలువా కప్పుకొని కూర్చున్నాడు. చుట్టూ ఉన్న జనమంతా భయపడ్డారని తెలుసుకొని భయం లేదన్నట్లు చేతితో సంజ్ఞ చేస్తూ అందరినీ దగ్గరకు రమ్మన్నాడు. విరిగిపోయిన ఇనుప కటకటాలు తీసి అవతల పెట్టాడు. ఇప్పుడు ఆయన నేరుగా కలిసే స్థలంలో కూర్చున్నాడు. కొంతమంది దగ్గరకు వచ్చారు. మళ్ళీ పండితులు ప్రసంగం ఆరంభించారు. ఆయన శాస్త్రజ్ఞుల వంక చూచి ఇట్లా అన్నాడు: భూమి మీద మనుష్యులు, మృగాలు, పక్షులు వాటి లక్షణాలు వేరువేరుగా ఉంటవి. ఈ భూమి కానీ ఇంకో చోట ఇవన్నీ కలిసియే ఉండవచ్చు. మనం ఎలా సంకల్పిస్తే ఈ శరీరం అలా ఉంటుంది. ఆ మాట ఎవరికీ అర్థం కాలేదు. ఎలా సంకల్పిస్తే అలా ఉండటమేమిటి అనుకున్నారు. అందులో 2-3 పండితులు మ్యాక్స్ ముల్లర్ పుస్తకాలు చదివారు. వాళ్ళకి మాట కొంత అర్థమైంది. అప్పటికి ప్రొద్దుగూకి ఎవరి దారిన వారు పోయినారు. ఇనుప కటకటాలు లేని వట్టి ఖాళీ స్థలంలో హాహు ఆ రాత్రి అంతా గడిపాడు. ఈ గుర్రపు మనిషికి రెక్కలున్నవని, అవి కొత్తగా మొలిచినవని, అవి చాలా బలిష్టమైనవని, అవి తగిలి ఇనుప కటకటాలు విరిగిపోయినవని మళ్ళీ పత్రికల్లో పడ్డది. తుపాకీ దెబ్బలే తగల్లేదని ఇదివరకు పత్రికల్లో పడితే ఆశ్చర్యపోయిన అమెరికా, యూరపు, ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికాలు అన్నీ పోగులు పడి లండను చేరినై. ప్రయాణం చెయ్యడానికి డబ్బున్న వాళ్ళ తన పడవ లండను పట్టించాడు. మేయర్లు, ఊళ్ళో ఉన్న పార్లమెంటు మెంబర్లు, పెద్ద ఉద్యోగస్తులు సమావేశమై ఈ హాహు విషయం విచారించారు. ఆయన ఎవళ్ళకి అపకారం చేసేవాడు కాదు గనక ఆయన్ని ఖైదులో పెట్టడం బాగాలేదన్నారు. ఆయన్ని ఏ పెద్ద లార్డు అయినా తన ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళి ఉంచుకుంటే బాగుంటుందని, లేకపోతే రాజ్యానికే అతిథిగా తీసుకొని పార్లమెంటు భవనంలో ఉంచి ఆయనకు కావలసిన వెసులుబాటులన్నీ చెయ్యడం న్యాయంగా ఉంటుందని తీర్మానించారు. ఆ మరునాడు పొద్దున్నే అధికార్లు అందరూ ఆయన దగ్గరకు వెళ్ళారు. తమ ఉద్దేశం ఆయనకి చదివి వినిపించారు. ఆ వినిపించింది ఇట్లా ఉన్నది: ఓ మృగము, పక్షి కాని మనిషి, నీవు చాలా మంచివాడవు. నీకు మనుష్యులకున్నంత జ్ఞానము ఉన్నది. నీవు క్రూరుడవు కాదు. ఇదివరకు నీ విషయం మాకు తెలియదు కనుక నిన్ను ఖైదులో పెట్టాం. నీవెవరికీ అపకారం చేసేవాడవు కాదని మాకు నమ్మకం కుదిరింది. నిన్ను ఖైదులోంచి తొలగించి మా రాజ్యానికి అతిథిగా తీసుకుంటున్నాము. నీకు కావలసినవన్నీ వెసులుబాటులు మా రాజ్యం తరపున మా రాజ్యం డబ్బుతో చేస్తాము. మా రాజ్యం నీకు రక్షణ ఇచ్చిందిగాన నిన్నింక ఎవళ్ళు ఏమీ చెయ్యలేరు. ఆ మాటలు సంస్కృతంలో పండితులు చెప్పగా హాహు విని పెద్ద నవ్వు నవ్వి ఒక అరుపు అరిచాడు: అహో అల్పత మనుష్యానాం అని. పండితులందరూ దీనిని విన్నారు. ఆ మాటలు పండితులకు మాత్రమే తెలిసినవి, తక్కిన వాళ్లకు తెలియలేదు. అక్కడ నుండి హాహును ఒక పెద్ద లార్డు ఇంటికి తీసుకుపోయారు. అక్కడ ఆయనకు రాజభోగాలుగా ఉంది. ఇంక జనంలో వివాదాలు పడ్డవి. ఆయనకు రెక్కలు ఎందుకు? వాటితో ఎగురుతాడా? ఎగిరి ఎక్కడికి పోతాడు? ఆయన్ని ఖైదుగా ఉంచకుండా వదిలిపెట్టడం బాగాలేదు. ఏ రాత్రివేళ ఎగిరిపోతాడో? పగలెగిరిపోతే విమానాలతో వెంబడించనైనా వెంబడించవచ్చు. ఖైదు వదిలిపెట్టడం బాగాలేదు అని. ఆయనకు ఖైదేమిటి? రెక్కలతో కొడితే ఇనుప కటకటాలు విరిగినై. తుపాకులతో కాలిస్తే లెక్కలేకపోయింది.
ఆయనకు ఇష్టమై ఇక్కడ ఉన్నాడు గాని లేకపోతే ఆయన్ని ఎవళ్ళాపగలరు అని. ఈ రెక్కలు గుర్రపు తల రెండున్నూ ఏదో చమత్కారం చేసి అంటించుకున్నవే కాని నిజానివి కావు. రెక్కలు నిజానివే అయితే మొదట ఎందుకు లేవు? ఇప్పుడెట్లా వచ్చినవి? అని నానా విధాలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. కొత్త లార్డు ఇంటికి పోయినప్పటి నుంచి హాహు తనకొక పెద్ద గది కావాలని, అందులో తాను కూర్చోవాలని, ఒక నెలనాళ్ళు తన్నెవరూ పలకరించకూడదని చెప్పాడు. వాళ్ళు దీర్ఘాలోచన చేసి ఇదివరకు 15 రోజులు ముక్కు మూసుకు కూర్చున్నట్టే కూర్చుంటాడని ఒప్పుకున్నారు. ఆ లార్డు వేరే ఒక పెద్ద గదిలో ఆయనకు కూర్చునేందుకు ఏర్పరిచాడు. ఆయన గదిలోకి వెళ్ళాడు. నెల నాళ్ళయింది. 31వ రోజున ఆ లార్డు ఆ గది తలుపు తట్టాడు. ఆయన వచ్చి తలుపు తీశాడు. తీస్తే గదిలో ఆ లార్డుకి ఎవ్వరూ కనిపించలేదు. లార్డు భయపడి కేకలు వేశాడు. హాహు వెంటనే గ్రహించి నేనీ తెర వెనుక ఉన్నానంటూ వచ్చాడు. లార్డుకి అక్కడ తెర ఉన్నట్లు కనిపించింది. మళ్ళీ యథాస్థితి. పండితులు జనము రావడము పోవడము. ఒకరోజు రాత్రి ఆర్చిబిషప్పు 10 మంది బిషప్పులు వచ్చారు. ఆయనను మతాన్ని గురించి ప్రశ్నించారు. బిషప్పు: మీ మతమేమిటి? హాహు: నాకు మతమేమీ లేదు. మతమేమిటి? బిషప్పు: అలా అనకూడదు. దేవుడు ఉన్నాడు గదా, ఆ దేవుని కుమారుడు క్రీస్తు. మనము ఆయన్ని నమ్మితేనే గాని ముక్తి లేదు. హాహు వాళ్ళ వంక చిత్రంగా చూశాడు. కనులు మూసుకున్నాడు. ధ్యానించాడు. తరువాత బిషప్పులందరూ ఒక 100 ప్రశ్నలు వేశారు. ఆయన సమాధానము చెప్పలేదు. కొంతసేపటికి హాహు అన్నాడు. సామాన్యులకు మతము లేదు. మహర్షులకే మతము ఉంటుంది. ఒకానొక మహర్షి చెప్పిన మతమునందు ఒకనికి విశ్వాసం ఉంటుంది. అల్పుని విశ్వాసం అల్పమైంది. అధికుని విశ్వాసం అధికమైంది. ఏ లోకంలో అయినా తక్కువ శక్తి గల ఈ లోకంలో గాని, ఎక్కువ శక్తి గల ఇతర లోకాల్లో గాని ప్రాణులందరూ వాంఛాదూషితులు. వాంఛాతీతుడై బ్రహ్మపదాన్ని ఎవరు సేవిస్తాడో వాడికి అల్పమైన ఇలాంటి వాటితో అవసరం లేదు. మతమంటే ఏమిటో ఏమి తెలుస్తుంది? మొట్టమొదట లోకము యొక్క నశ్వరత్వం తెలిస్తే చాలు అన్నాడు. తర్వాత ఏమి చెప్పవలెనో ఎవరికీ తెలియలేదు. ఎవరి దారిని వారు వెళ్ళిపోయినారు. ఒక రోజున సాయంత్రం లార్డు ఆయన్ని వెంట తీసుకుని షికారు బయలుదేరాడు. పెద్ద మోటారు కారులో హాహు కూర్చున్నాడు. పండితులు 10 మంది చుట్టూ కూర్చున్నారు. అప్పటికి ప్రొద్దింకా ఉంది. మోటారు ఎంత పవరు పెట్టినా చాలా కష్టం మీద పోజొచ్చింది. ఆ సంచారంలో థేమ్స్ నది ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ హాహు ఓడలు, స్టీమర్లు చూచాడు. ఆ మహానగరాన్ని చూచాడు. పెద్ద పెద్ద వీధులు చూశాడు. వీధుల మధ్య స్థాపించిన ప్రతిమలు చూచాడు. బహిరంగమైన సర్వమైన నాగరికత చూచాడు. ఆయనకు ఓడల దాకా మోటారు పోగా థేమ్స్ నది కనిపించింది. కనిపించుటతోనే ఆయన మోటారాపమని క్రిందకు దిగాడు. పండితులను చూచి ఇక్కడ నది ఉన్నది కదా, నాతో లేదని చెప్పారేమి అన్నాడు. ఆ పండితులు తమకా విషయం తెలియదన్నారు. జనము గుంపులు గుంపులు పడి ఆయనను చూడడం మొదలుపెట్టారు. మళ్ళీ ప్రొద్దుకృంకు వరకు లార్డు ఇంటికి వెళ్ళాడు. మరునాడు ప్రొద్దుననే లార్డు లేచి హాహును చూడబోయినాడు. హాహు తన గదిలో లేడు. ఇంతలో గవర్నమెంటు భవనము నుండి లార్డు ఇంటికి టెలిఫోను వచ్చింది. హాహు థేమ్స్లో స్నానం చేస్తున్నాడని. అప్పటికి లండన్ సరిగా మేల్కోలేదు. అరగంటలో నిద్రపోతున్న జనమందరూ లేచి థేమ్స్ ఒడ్డుకు వెళ్ళారు. మోటార్లు క్రిక్కిరిసి పోయినాయి. జనం ఓడల మీద, ఓడల స్తంభాల మీద ఎక్కి కూడా చూస్తున్నారు. హాహు స్నానం చేస్తున్నాడు. ఆయన ఒకసారి మునిగి లేచి రెక్కలార్చేటప్పటికి తుఫాను వేళ సముద్రములో వలె నదీ తరంగాలు లేచి ఒడ్డున దబేలున కొట్టుకుంటున్నవి. లంగర్లు లేపియున్న పెద్ద పెద్ద స్టీమర్లు కూడా ఒరుగుతున్నవి. చిన్న చిన్న పడవలు తల్లకిందులైపోయినాయి. ఆయన నీటిలో కుప్పించి నడుమదాకా లేస్తాడు. లేచి రెక్కలు విదిలిస్తాడు. ఒక కొండ ఒడ్డుకి భయంకరమైన సముద్ర తరంగాలు కొట్టుకుంటే నీళ్లు గగ్గోలు పడి చిందినట్లు అతని రెక్కల వెంటనే థేమ్స్ నది తరంగ జలాలు లేచి దూరంగా ఓడల్లో ఉన్న జనాన్ని వానజల్లు కొట్టినట్లు కొడుతోంది.
ఆయన ఒక పెద్ద తిమింగలమల్లే నది మధ్యలో రివ్వున పోతే పెద్ద ఓడ సముద్రంలో పోతుంటే దాని వెనుక నీరు చీలి పెద్ద గుంట ఏర్పడినట్లుగా అతని వెంట కూడా అలాంటి ఒక విభాగం వెళుతోంది. అతను చేతితో నీరు కొడతాడు. పిడుగుపడ్డంత ధ్వని పుడుతుంది. ఆ దెబ్బ వేగాన్ని నది తాలుకోలేదేమో అనిపిస్తోంది. ఒక చిన్న చెరువులో ఏనుగు చొరబడితే ఒడ్డులందు నీళ్లు ఉబికినట్లు థేమ్స్ ఉబికిపోయింది. గగ్గోలు పడిపోయింది. ఆయన స్నానం చేయడం చుట్టుప్రక్కల ఉన్న వాళ్లకు ఉపద్రవమైంది. అతడు నదిలోంచి బయటకు వచ్చేటట్టు చేయడమెల్లాగో తెలియలేదు. ఒక గంట సేపటికి ఆయనంతట ఆయనే బయటికి వచ్చాడు. అది లండను కావడం చేత మంచు కురుస్తూనే ఉంది. ఆయన బయలుదేరి తానున్న లార్డు ఇంటికి వెళ్తున్నాడు. ఆయన వెంటనే లార్డు, పండితులు అందరూ వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాణాయామంలో కూర్చున్నాడు. రాత్రి 12 అయింది. లేవడు. తెల్లవారుగడ ఆయనే వెళ్ళి లార్డును లేపాడు. పండితులు ప్రక్కనే ఉన్నారు. ఆయన ఇట్లా అన్నాడు. మీ నది చిన్నది. అందుమూలంగా పొద్దున నేను స్నానం చేస్తుంటే కొన్ని పడవలు కూడా మునిగిపోయినాయి. నది గగ్గోలైంది. మీకది అపాయకరమైనదని నాకు తర్వాత తెలిసింది. నేనింకా మీ నదిలో స్నానం చెయ్యనులేండి అన్నాడు. పండితులు మేమదే తమతో చెబుదామనుకున్నాము అన్నారు. తెల్లవారింది. అప్పటికే హాహు వచ్చి 10 నెలలు కావస్తోంది. ప్రపంచకం మొత్తం మీద హాహు కథ వినని వాళ్ళు లేరు. హిందూ దేశంలో కూడా ఈ సంగతి తెలిసింది. వాళ్ళల్లో సంప్రదాయజ్ఞులు అతడెవ్వడో గంధర్వుడు, ఏ శాపవశాననో ఇక్కడ ఇట్లా పడి ఉంటాడన్నారు. తక్కిన వాళ్ళు గంధర్వుడు కాదు, యక్షుడు, పిశాచం ఏదో అదొక విపరీత సృష్టి అన్నారు. కొందరు మరీ తెలివితేటలు కలవాళ్ళు ఇదంతా స్టంట్ అన్నారు. మరికొంచెం తెలివి తక్కువ వాళ్ళు అట్లా ఎందుకుండకూడదు, కింగ్ కాంగ్ లేడా అన్నారు. హిందూ దేశం నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి జనము హాహును చూడ్డానికి వెళ్ళారు. ఏ మతం వాళ్ళు పడితే ఆ మతం వాళ్ళు తమ పురాణాలలో ఉండే ఏ దేవతకో ఒక దేవతకి హాహుకి ముడి పెట్టుకున్నారు. డబ్బు కలవాళ్ళు, ఖర్చు పెట్టగలవాళ్ళు వచ్చి చూచిపోతున్నారు. పండితులు హాహు కూర్చుని ప్రసంగించడాలు ఎక్కువైనాయి. పండితుడు: మీరు మా దేశం వచ్చి 11 నెలలు దాటింది. మీ సంగతి మాకేమీ తెలియదు. మీ దేశాన్ని గురించి, మిమ్మల్ని గురించి మాకేమీ తెలియదు. మీరెప్పుడు మా దేశంలోనే ఉంటారా? ఇంకా ఇతర దేశాలు చూడవలెనని మీకేమైనా వాంఛ ఉన్నదా? హాహు: నా సంగతి మీకిప్పుడిప్పుడే తెలియదు. కొద్ది రోజుల్లో మీకదొక విధంగా తెలియజేస్తాను. ఇతర దేశాలు ఏవీ నేను చూడనక్కరలేదు. నేనిక్కడ ఇంకా ఎన్నాళ్ళుంటానో నేను చెప్పను. పండితుడు: వెళితే మీరెక్కడికి వెళ్తారు? హాహు: ఆ సంగతే మీకు తర్వాత తెలియజేస్తానన్నది. పండితుడు: మీకు మనుష్య జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. మీకు తెలిసిన ఇతర విషయాలు మాకు చెప్పాలి. మనుష్యుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు? హాహు: అది మీ మత గురువులను కనుక్కోండి. పండితుడు: మా మత గురువులు ఇదివరకే ఒక విధంగా చెప్పారు. అదే నిజమా? హాహు: ఎవళ్ళ మత గురువులు చెప్పింది ఆ మతంలో వాళ్ళకి సంబంధించినంత మట్టుకు నిజం. ఎందుకంటే ఆ జ్ఞానం వాళ్ళ సంస్కారానికి అనుగుణంగా ఉంటుంది కనుక. వాళ్ళ స్వభావం చేత దానిని విశ్వసించగలిగినంత శక్తి మాత్రమే వాళ్ళకి ఉంటుంది కనుక. చిన్న చేప చిన్న చెరువులో ఉంటుంది. పెద్ద చేప పెద్ద చెరువులో ఉంటుంది. తిమింగలం సముద్రంలో ఉంటుంది. చిన్న చెరువులో మంచినీళ్ళల్లో ఉండే చేపను సముద్రంలో వేస్తే చస్తుంది. మన శరీరాలు మన సంస్కారానికి అనుగుణంగా ఉంటవి. మన మనశ్శక్తి మనం ఉన్న దేశాన్ని, మన శరీరాన్ని, మన పూర్వుల ఆచరణాన్ని పట్టి ఉంటుంది. ఇది ఒక గాఢమైన బంధం. పండితుడు: మాకు ఈ సంగతులన్నీ తెలుసు. ఈ విషయాల మీద మాలో పెద్ద పెద్ద శాస్త్రాలు వ్రాశారు. హాహు: మరి ఇంక నేను చెప్పవలసినదేమిటి? పండితులు: పరలోకాన్ని గురించే. హాహు: మరి దాని గురించి మీలో శాస్త్రాలు లేవా? పండితుడు: ఉన్నవి. వాటిని గురించి ఇతమిత్తమని గట్టి నమ్మకం లేదు. హాహు: నేను చెప్పేది అదే. ఆ నమ్మకం వ్యక్తిని బట్టి భేదిస్తుంది, వర్గాన్ని బట్టి భేదిస్తుంది, జాతిని బట్టి భేదిస్తుంది. తమకు దేని యందు విశ్వాసమున్నదో అది
కాని దాన్ని గురించి చెబితే దానిలో విశ్వాసం ఉండదు. పైగా ఒక పెద్ద పర్వతం మీద నివసించేవాడితో సముద్రం ఉన్నదని చెబుతావు. వాడు విశ్వసిస్తాడు. ప్రయోజనమేమున్నది? వెళ్ళి చూస్తాడు. అనుభవంలో కొంచెం భేదము. దాని మీద ప్రయాణము చేస్తాడు. మరికొంత భేదము. ఒకడు దానిలో మునిగి రత్నాలు తీస్తాడు. అది వేరే అనుభవం. ప్రయోజనమేముంది? అప్పటికైనా సముద్రం వాడికి సంపూర్ణంగా తెలిసిందా? ఏది మనకు గాఢమైన అనుభవంలోకి వస్తే దాని అందే మనకు చరితార్థత. తక్కిన వ్యర్థోపన్యాసాలతో ఏమి పనిలేదు. అందుకనే తెలుసుకోవలసిన విషయాలెక్కువ పోగు చేస్తాననడం కన్నా ఒక్క విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కృతార్థత ఎక్కువ. ఆయన ఇచ్చిన ఉపన్యాసం మర్నాడు యూరోపులో అన్ని పత్రికల్లో పడ్డది. 10-11 నెలలు గడిచిన తర్వాత హాహు రూపాన్ని గురించిన వింత చాలా తగ్గింది. అది కూడా ఒక పరిచితమైన విషయంగానే పరిగణింపబడుతుంది. అతని ఈ ఉపన్యాసం చదివి యూరపు, అమెరికాల్లో ఉన్న పండితులందరూ కొందరాయన్ని తాత్వికుడన్నారు, కొందరతన్ని మత ప్రవక్త అన్నారు, కొందరు ఆలోచనాపరుడు అన్నారు. అతని ఈ మాటలు విన్న కొద్దీ, చదివిన కొద్దీ యూరపు, అమెరికాలకు అతని యందు వింత మరీ ఎక్కువైంది. ఈ మృగమేమిటి, ఈ మాట్లాడటమేమిటి అని. అతనిని చూడడానికి మళ్ళీ గుంపులుబడి బయలుదేరారు. జనం మళ్ళీ తనను చూడడానికి గుంపులుగా వస్తున్నారని ఆయనకు తెలిసింది. తెలిసి ఆయన అన్నాడు, నా మాటలు కూడా మీరు పత్రికల్లో ప్రకటిస్తే ఈ జనులకు నా యందు జంతుబుద్ధి తగ్గడానికి బదులు హెచ్చిందేమి? ఒక రోజున ఆయన్ని తీసుకెళ్ళి రైళ్లు చూపించారు, స్టీము బోట్లు చూపించారు, ఫిరంగులు చూపించారు, అచ్చాఫీసులు చూపించారు, తంతివాత చూపించారు. వీటినన్నింటిని గురించి ఆయనకి వివరించి చెప్పారు. ఆయన అన్నీ సావకాశంగా విన్నాడు. పండితులు, మేము ప్రపంచంలో మహా విషయాలు కనిపెట్టాము. ఇవన్నీ మానవుడిదివరకెప్పుడూ చెయ్యలేదు. మేము చేశాము. ఇందులో మీకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదా? హాహు, ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఒక బుద్ధి ఒక పద్ధతిగా తిరుగుతుంటే తదనుగుణమైన ఆలోచన చేస్తుంటుంది. అప్పుడు ఇట్లాంటివి బయటపడుతుంటవి. పండితుడు, మరి ఈ ప్రపంచకంలో ఇంకా ఏ జాతులు ఇలాంటివి చెయ్యలేదు? హాహు, వాళ్ళు చెయ్యదగినవి వాళ్ళు చేశారు. మీరు భారతదేశం ఎరుగుదురు గదా? పండితులు ఊ అన్నారు. తర్వాత హాహు ఏమీయూ మాట్లాడలేదు. అక్కడ నుంచి ఆయన్ని జంతు ప్రదర్శనశాల దగ్గరకు తీసుకువెళ్ళారు. అది ఒక పెద్ద ఆఫ్రికా అడవల్లే ఉంది. ఒక పండితుడు నవ్వుతూ హాహుతో అన్నాడు, అసలు మిమ్మల్ని ఇక్కడే పెట్టవలసింది అని. అందరూ జూ లోపలికి వెళ్ళారు. హాహు లోపలికి వెళ్ళేటప్పటికి 1-2 మృగాల తన్ని చూచినై. కొన్ని వాసన పట్టినై. జూలోని మృగాలన్నీ ఒక్కసారిగా గొంతులెత్తి అరిచినై. ఆ మహాధ్వనికచ్చటి జనులు ఆగలేకపోయారు. కొన్ని పెద్ద మృగాలు తమ బోనులు పగలగొట్టి బయటకు రావటానికి ప్రయత్నించినై. కొన్ని కోతులు, 2 ఏనుగులు, 3-4 మొసళ్ళు తమ స్థానాలు తప్పించుకొని బయటపడినై. ఈ ఘోరానికి కారణం తెలియక అందరూ గుబ్బటిల్లారు. అప్పుడు హాహు ఈ జంతువుల మహాధ్వనులు విని ఈ గందరగోళం చూచి పండితులనందరినీ వెనక్కు తీసుకుపోయినాడు. తర్వాత 4 రోజులకు ఒక లార్డు ఇంటిలో గొప్ప విందు జరిగింది. ఆ రోజుకి హాహాహూహు లండనులో కనిపించి సరిగా సంవత్సరమైంది. రాత్రి 8 గంటలకు విందు ప్రారంభమైంది. ఆ విందుకు హాహాహూహును కూడా పిలిచారు. ఆయన వెళ్ళాడు. ఆయన చుట్టూ పండితులు ఆయన కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు విందంతా అయిపోయింది. అప్పుడొక గొప్ప జర్మనీ సంగీత శాస్త్రవేత్త పియానో మీద తాను వ్రాసిన కొత్త సంగీతము పాడటానికి ఏర్పాటు జరిగింది. ఇదివరకే పండితులతో ప్రసంగాలలో యూరోపులో గొప్ప సంగీత పాఠకులున్నారని హాహాహూహు విన్నాడు. కానీ ఎప్పుడూ వాళ్ళ సంగీతం వినలేదు. ఆనాటి రాత్రి ఆ జర్మను పండితుడు వచ్చాడు. మనిషి పొట్టివాడు, ఎర్రగా కందగడ్డ వలె ఉన్నాడు. నల్లని పంట్లాం తొడిగి తెల్లని కమీజు వేసుకున్నాడు. ఆయనే పియానో దగ్గర కూర్చుండి రీడ్ల మీద వేళ్ళు వేస్తూనే ధ్వని తరంగాలు పుట్టించాడు. బాస్లో ఆ జర్మను పండితుడు గొప్పవాడు. ఆయన ఆ స్థాయిలో పాడడం ప్రారంభించాడు, వాయించడం ప్రారంభించాడు. విందు సావిడి అంతా అశ్వములు హేషించినట్లు ధ్వనులు చిత్రచిత్రముగా వ్యాపించినవి.
హాహా హూహూ కూర్చున్నవాడు లేచి పియానో దగ్గరకు వెళ్ళాడు. ఆయన వెంట పండితులు వెళ్ళారు. జర్మనీ పండితుడు వాయిస్తోంటే హాహూ జాగ్రత్తగా చూచాడు. అతడెందుకు చూస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. ఒక మృగం వచ్చి ఒక మధురధ్వని విశేషాన్ని వింతగా పరిశీలించినట్లు సభాసదులందరూ భావించారు. జర్మన్ పండితుడు తన విద్య అంతా కుమ్మరించి నీటిలో పంచదార కలిపినట్లు వాయుమార్గాలలో సంగీతాన్ని కల్పించాడు. జనమందరూ దిగ్భ్రాంతులైపోయినారు. అప్పుడు జర్మను గాయకుడు లేచి అందరికీ వినయముగా వంగి నిలుచున్నాడు. వెంటనే హూహూ పియానో ముందర కూర్చున్నాడు. పియానో మీద వేళ్లు వేశాడు. మధురధ్వనులు పుట్టినై. జనం నివ్వెరపోయి చూచారు. వెంటనే హాహూ తన ప్రక్కనున్న ఒక పండితుణ్ణి పిలిచి మూసిన ఒక కవరు ఆయన చేతికిచ్చి ఇది రేపు పొద్దున్న మీరు చూడండి అని చెప్పాడు. పండితుడు పుచ్చుకొన్నాడు. పియానో మీద మళ్ళీ మ్రోత వినిపించింది. హాహూ గొంతునెత్తి దైవతంలో ఏదో పాడుతున్నాడు. ఆ దైవతం యొక్క మాధుర్యం ఎవ్వళ్ళకీ ఏమీ తెలియలేదు. జర్మను పండితుడు అతని వంక విస్తుపోయి చూస్తూ నిలుచున్నాడు. ధ్వని చిత్రచిత్రాలుగా పుట్టింది. మూతి సన్నటి కడవలోంచి నిండా ఉన్న నీళ్లు ఒలికించినట్లు, పరుపుగా ఉన్న రాతిమీద సముద్ర కెరటం జర్రున కొట్టినట్లు ధ్వనులు వెల్లివిరిసినాయి. అతడొక అరగంట సేపు గానం చేశాడు. ప్రకృతి నిశ్శబ్దమైపోయింది. అంతలో అతడు లేచి జనం అందరి వంక ఒకసారి చూశాడు. పియానో వదిలిపెట్టాడు. ఊరికే పాడుతున్నాడు. మళ్ళీ కొంతసేపటికి జనం చూశారు. ఆయన చేతిలో ఒక పెద్ద తంబూరా ఉన్నది. అది కొనవేళ్లతో మీటుతూ పాడుతున్నాడు. జనులందరికీ మనస్సులు పనిచెయ్యడం లేదు. తంబూరా ఎలా వచ్చిందని ఎవరికీ ఆలోచన లేదు. సర్వజగత్తు తన శ్రవణేంద్రియంలో లీనమైపోయింది. ఇట్లా కనిపించిన హాహూ మళ్ళీ చూస్తే కనిపించలేదు. ఆయన సంగీతం వాకిట్లో వినిపించింది. జనమందరూ వాకిట్లోకి వెళ్ళారు. ఆకాశంలో ఎగురుతూ కనిపించాడు. వీణ వాయిస్తున్నాడు. ఆ ధ్వని సముద్ర కెరటాల వలె వచ్చి భూమికి తగిలి వృధ చేస్తోంది. ఆకాశంలో ఆ సంగీతం దూరం పోతోంది. అంతలో కొందరికి ఒళ్ళు తెలిసి తొందరగా కొన్ని విమానాలు ఆయన వెంట పంపించారు. కొన్ని విమానాలు తిరిగి వచ్చినాయి. కొన్ని రాలేదు. మరునాడు ప్రొద్దున ఆ పండితుడు హాహూ తన చేతికిచ్చిన కాగితం తీసి చదివాడు. అందులో ఆయన వ్రాసిన సంస్కృతానికి అర్థమిది. మృగాలలో కృత్రిమత్వం విజృంభించలేదుగాన వాటిలో పసి చావలేదు. అందుకనే జంతు ప్రదర్శనశాలలో జంతువులు నేను వెళ్ళగానే అర్చినవి. మనిషి కృత్రిమ జ్ఞానం వృద్ధి చేసి పాడైపోతున్నాడు. కొన్నాళ్ల క్రింద నన్నొక పండితుడు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పాలి. మమ్మల్ని మీరేమని అనుకుంటున్నారు అని అడిగాడు. నేను అనుకునేది ఇది. ఇంతకన్నా చిలిపి ప్రాణులను నేనెప్పుడూ చూచి ఉండలేదు. మా గంధర్వలోకంలో ఈ సంగతే చెబుతాను. ఈ నవల ఇంతటితో సమాప్తం. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.